ఇద్దరి కలయిక సాక్షిగా పార్ట్ 1 రచయిత తనూజ గారు. హైదరాబాద్ నగరం సాయంత్రం 7 గంటలు. రోడ్లు మొత్తం ట్రాఫిక్లతో జనాలతో గజిబిజిగా ఉంది. రే, తొందరగా రండ్రా, లేదంటే అక్కడ పెళ్లి జరిగిపోతుంది అంటూ హడావిడిగా ఆ ట్రాఫిక్లో ఒక పెద్ద కారులో 10 మంది యువకులు ప్రయాణం చేస్తున్నారు. సురక్ష కళ్యాణ మండపం మెల్లమెల్ల లైట్స్ వెలుగుతూ ప్రకాశిస్తూ ఉన్నాయి. రియా వెడ్స్ రిషి కుమార్ అని పెద్ద కటౌట్స్ పెట్టుకున్నారు బయట. అది చూసి అబ్బా ఎంత పెద్ద కటౌట్ అని అనుకుంటూ, అలాగే చూడముచ్చటి జంట అని కూడా అనుకుంటూ కొంతమంది, అలాగే స్నేహితులు కాస్త వియ్యంకులు అవ్వబోతున్నారు. ఇంకా వీళ్ళకి తిరగలేదు ఎందులోనూ అనుకుంటూ కొందరు లోపలికి వెళ్తున్నారు. మండపం బయట ఇద్దరు స్నేహితులు నిలబడుకొని వచ్చే బంధువులను, కొలీగ్స్ను, స్నేహితులను లోపలికి ఆహ్వానిస్తూ ఉన్నారు. వచ్చే వాళ్ళందరూ మీరు బాగా అదృష్టం చేసుకున్నారు అంటూ వాళ్ళని పొగడ్తలతో ముంచేస్తూ ఉన్నారు. లోపలికి వెళ్ళగా అక్కడ వీళ్ళ భార్యాభర్తలు పట్టు చీర కట్టుకొని, ఒంటి నిండా నగలు వేసుకొని, బ్యూటీషియన్ దగ్గర మేకప్ వేసుకొని, వాళ్ళ పెళ్లి కూతుర్లాగా ముస్తాబై ఉండి వచ్చిన వాళ్ళకి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. ఇది నా మాట కాదండోయ్, అక్కడ వచ్చిన వాళ్ళ మాట. అలా పెళ్లి మండపం మొత్తం బంధుమిత్రులతో కలకల్లాడుతూ ఉంది. పెళ్లి కూతుర్ని రెడీ చేస్తున్న స్నేహితులు, అబ్బా ఏమైనా అదృష్టవంతురాలువే నువ్వు, మంచి అమ్మ నాన్న. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని మంచి లైఫ్ రాబోతుంది నీకు. నీ కలలు అన్నీ తీరబోతూ ఉన్నాయి. మరి ఈ రియా అంటే ఏమనుకున్నావు? మీరు చెప్పారుగా రిషి నన్ను పెళ్లి చేసుకోడు అని. చూసారా ఎలా ఒప్పించాను. నిజమే రియా, నిన్ను ఒక ఫ్రెండ్ లాగే చూశాడు రిషి. అందుకే ముందు పెళ్ళి అంటే ఒప్పుకోలేదు. కానీ నువ్వు అతని కోసం సూసైడ్ చేసుకున్నావు అని తెలిసి ఒప్పుకున్నాడు. అది రియాతో అలా అంటుంది ఆది. లేదంటే నన్నే కాదు అంటాడా? ఈ అందగత్తెని ఎవరైనా చూసి వదులుకుంటారా పిచ్చోడు కాకపోతే? అబ్బో అంటూ రియా ఫ్రెండ్స్ మూతులు తిప్పుకున్నారు. పెళ్ళి కొడుకుని అంటే రిషి కుమార్ని రెడీ చేస్తున్న ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అదేంటి రిషి, ఆ రోజు పార్టీలో పెళ్లి చేసుకోను అని అంత ఖచ్చితంగా చెప్పేశావు. మరి ఇప్పుడు ఇలా ఎలా పెళ్ళికి ఒప్పుకున్నావు? రిషి కుమార్ ఒక్కసారిగా గతంలోకి వెళ్తాడు. 2 నెలల ముందు అమెరికాలో స్టడీస్ పూర్తి చేసుకుని రిషి రియా ఇద్దరూ ఒకసారి ఇండియాకు వచ్చారు. గ్రాండ్ వెల్కమ్ చెప్పి ఆ మరుసటి రోజు పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు. కొలీగ్స్, రిలేటివ్స్ అందరూ వచ్చారు ఆ పార్టీకి. రిషి నాన్న దశరథ కుమార్, తల్లి ప్రియా, రియా నాన్న కామేష్, తల్లి వరలక్ష్మి అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు పార్టీని. రిషి చిన్ననాటి ఫ్రెండ్స్ అలాగే రియా చిన్ననాటి ఫ్రెండ్స్ని కూడా ఆ పార్టీకి ముందుగానే పేరెంట్స్ ఇన్వైట్ చేయడం వల్ల వాళ్ళు కూడా వచ్చారు. చిన్నప్పుడు స్నేహితులతో మాట్లాడుతూ రిషి బిజీగా ఉన్నాడు. రియా మాత్రం ఏమంటే ఏమని మాట్లాడేసి హెడ్ వెయిట్ చూపిస్తూ అందరితో గొప్పగా మాట్లాడుతూ ఉంది. రియా అలా చేయటం ఫ్రెండ్స్కి నచ్చకపోయినా వాళ్ళ పేరెంట్స్కి మర్యాద ఇచ్చే పార్టీలో ఉన్నారు. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్స్ అండ్ స్టేజ్ పైకి ఎక్కారు దశరథ కుమార్ అండ్ కామేష్. అందరూ వాళ్ళని చూస్తూ ఉన్నారు. హలో అందరికీ, ఈరోజు ఇంత పెద్ద పార్టీ ఎందుకు ఇస్తున్నామో సగం తెలుసు. మా ముద్దల పిల్లలు చదువులు పూర్తి చేసుకొని శాశ్వతంగా మన ఇండియాకి వచ్చేశారు. అండ్ మా ఇద్దరి కంపెనీకి నెక్స్ట్ సీఈఓలు వీళ్ళు ఇద్దరు అని చెప్పగానే అక్కడ ఫంక్షన్ హాల్ అంతా క్లాప్స్, అరుపులతో మోగిపోయింది. అండ్ ఇంకో సంతోషమైన విషయం ఏంటంటే అని చెప్పగానే అందరూ ఏం చెప్తారని ఎదురు చూస్తూ సైలెంట్ అయ్యారు. రియా వెడ్స్ రిషి కుమార్ జరగబోతుంది అన్నారు గట్టిగా అరుస్తూ దశరథ కామేష్. ఇంకా అరుపులు, కేకలు, క్లాప్స్ కొడుతూ వాళ్ళ సంతోషాన్ని కూడా వ్యక్తపరిచారు కొలీగ్స్ అండ్ రిలేటివ్స్. ఇంతలో రిషి మొహంలో మార్పులు గమనించారు తన స్నేహితులు. నవ్వు మాయమైంది, కళ్ళెర్రబడ్డాయి. కోపంతో రగిలిపోతున్నాడు. పిడికిలు బిగిస్తూ స్టేజ్ పైకి వెళ్ళి మైక్ తీసుకున్నాడు. రిషి ఏం చెప్తాడని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. హాయ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, అందరూ క్షమించాలి. ముఖ్యంగా మా పేరెంట్స్. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. నాకు తెలియకుండా, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, నా పర్మిషన్ తీసుకోకుండా ఈ అనౌన్స్మెంట్ చేసినందుకు సారీ అని చెప్పి మైక్ అక్కడ పెట్టేసి నేరుగా వెళ్ళిపోయాడు బయటికి. రిషి ఫ్రెండ్స్ రిషి వెనకాలే వెళ్ళారు. రిషి రిషి అని పిలుస్తూనే ఉన్నారు. కానీ వినిపించుకోకుండా కోపంగా కార్ తీసుకుని వెళ్ళిపోయాడు రిషి. స్టేజ్ పైన ఉన్న దశరథ కుమార్ని ఒకలాగా కోపంగా చూశాడు కామేష్. కింద ప్రియాని కూడా వరలక్ష్మి అలాగే చూస్తుంది. ప్రియ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతమందిలో తను పెళ్లి చేసుకోను అని చెప్పి అలా ఎలా వెళ్ళిపోతాడు? అయినా నాకేం తక్కువ? చిన్నప్పటి నుంచి నాతోనే కదా తిరిగాడు. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి మాత్రం నేను పనికిరానా?
చూస్తా ఎలా పనికిరానో అనుకుని ప్రియా కూడా కోపంగా వెళ్ళిపోయింది. వచ్చిన రిలేటివ్స్ కొలీగ్స్ అంతా ఒక్కొక్కరు ఒక్కోలాగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. అక్కడ ఉండటం ఇష్టం లేక కామేశ్ వరలక్ష్మి కూడా వెళ్ళిపోయారు. సారీ లేడీస్ అండ్ జెంటిల్మెన్, పార్టీ డిస్టర్బ్ అయినందుకు అని చెప్పి తన పిఏకి వచ్చిన వారందరూ తినేసి వెళ్ళేలా చూసుకోమని చెప్పి దశరథ కుమార్, ప్రియా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రిషి నేరుగా ఇంటికి వెళ్ళి తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నాడు. ఒక అర్ధగంట సమయంలో రిషి పేరెంట్స్ కూడా వచ్చారు. రిషి రూమ్లో ఉన్నాడని తెలిసి డోర్ వెళ్ళి నాక్ చేశారు. రిషి బయటకు రా అంటూ కోపంగా అరిచాడు దశరథ. రిషి కూడా కోపంగా వచ్చి డోర్ ఓపెన్ చేసి వాట్ డాడ్ అన్నాడు గంభీరమైన గొంతుతో. వాటా? పార్టీలో నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా అని అడిగాడు. మీరు చేసింది బాగుంది కానీ నేను చేసింది బాగాలేదా? నన్ను అడగకుండా ఎవరు మిమ్మల్ని నా మ్యారేజ్ గురించి డెసిషన్ తీసుకోమన్నారు? తీసుకొని నాకు ఒక మాట కూడా చెప్పకుండా డైరెక్ట్గా పబ్లిక్లో ఎలా అనౌన్స్ చేస్తారు? అక్కడ కామ్గా ఉండి ఇంటికి వచ్చి నేను అరవలేను. అందుకే అక్కడే నా ఒపీనియన్ చెప్పాను. అందులో నా తప్పు ఏమాత్రం లేదు. రిషి, ఏంటి నాన్న డాడీతో అలాగే మాట్లాడేది? లేక ఇండియాకి వచ్చావు, వచ్చిన వెంటనే ఈ గొడవలేంటి? ఆ విషయం నువ్వు డాడీని అడిగితే బెటర్ మామ్. రిషి పెద్దవాడి అయిపోయావు అనుకుంటున్నావా? లేదు డాడ్, బుద్ధి కలిగిన వాడిని అనుకుంటున్నాను. ఓహో, అంటే మాకే అన్నమాట బుద్ధి లేనిది. నేను అలా చెప్పలేదు. రిషి అని గట్టిగా అరుస్తూ, ఆయన నేను చేసిన తప్పేంటి? మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, తిరిగారు. అలాంటి మిమ్మల్ని ఒకటి చేయాలి అనుకోవటం మేము చేసిన తప్ప? డాడ్, చిన్నప్పటి నుంచి నేను రియాతో తిరగలేదు. రియాని నేను దూరంగా తనకి ఉండాలి అనుకున్న ప్రతి క్షణం నా చుట్టూ తిరుగుతూ ఉండేది. అందుకే తనకు దూరంగా వెళ్ళాలి అనుకుని అమెరికా వెళ్ళాను చెప్తే మీరేమో అక్కడికి కూడా తను నాతో పంపించారు. నాకు చిన్నప్పటి నుంచి రియా అంటే ఇష్టం లేదు. తన మనుషులతో ప్రవర్తించే విధానం నాకు అస్సలు నచ్చదు. మనుషుల్ని పురుగులా చూస్తుంది. మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ బ్యాడ్ అవ్వకూడదు అని ఇంతవరకు అన్నీ భరించాను. ఇప్పుడు తను నాకు భార్యగా నా జీవితం తన చేతుల్లో పెట్టే అంత మూర్ఖుడిని కాదు. ఐ డోంట్ మ్యారీ హర్, దట్స్ ఇట్. కామేష్ అంకుల్కి మీరేం చెప్తారో ఎలా చెప్పుకుంటారో అది మీ ఇష్టం. నువ్వు చేసేది కరెక్ట్ కాదు రిషి. ఐ నో డాడ్ వాట్ ఐ ఆమ్ డూయింగ్ గుడ్ ఆర్ నాట్ గుడ్. అంతలోనే దశరథకి కామేష్ నుంచి కాల్ వస్తుంది. కామేష్ చెప్పిన న్యూస్ విని వాట్ అన్నాడు కంగారుగా దశరథ కుమార్. ఇప్పుడే వస్తున్నా అంటూ ప్రియా, రిషి కమ్ విత్ మీ అంటూ బయలుదేరాడు. ఎక్కడికి డాడ్? చెప్తే కానీ రావా అంటూ అరిచాడు దశరథ కుమార్. రిషి కోపంగా వెనకాలే వెళ్ళాడు. సురక్ష హాస్పిటల్ దగ్గర దశరథ వాళ్ళ కార్ దిగింది. ఆగగానే దశరథ ఫాస్ట్గా కామేష్ చెప్పిన ఫ్లోర్కి వెళ్ళాడు. దశరథని ఫాలో అవుతూ ప్రియా, రిషి కూడా వెళ్ళారు. కామేష్ వరలక్ష్మి ఐషియో బయట కూర్చొని ఏడుస్తున్నారు. కామేష్, ఏమైందిరా, ఇప్పుడు ఎలా ఉంది రియాకి అంటూ అడిగాడు దశరథ టెన్షన్గా. ఏమయ్యిందని అడుగుతున్నారా అన్నయ్య? మీ వల్లనే నా కూతురు చావు బ్రతుకుల మధ్య ఉంది. రియాకి ఏమైనా అయితే మాత్రం మిమ్మల్ని అసలు క్షమించను అంటూ రిషిని కోపంగా చూస్తూ చెప్పింది వరలక్ష్మి. వరా నువ్వుండు అంటూ అరిచాడు కామేష్. ఎప్పటి పరిస్థితి చెప్పలేం. బ్లడ్ లాస్ అయ్యింది. 24 గంటల తర్వాత చెప్తామని చెప్పారు డాక్టర్స్. ప్రస్తుతానికి ఐసీయూలోనే ఉంది, అబ్జర్వ్ చేస్తున్నారు. ఓగా డ్రామా ప్లే చేసింది ఈడియట్ అని మనసులో అనుకున్నాడు రిషి. అయ్యో, అసలు ఏం జరిగింది అన్నయ్య అంటూ కంగారుగా అడిగింది ప్రియా. ఏం జరిగిందో నీకు తెలియదా ప్రియా? లేక తెలియనట్లు అడుగుతున్నావా అని మళ్ళీ కోపంగా మాట్లాడింది వరలక్ష్మి. వర, ఇంకొక మాట వాళ్ళని ఏమైనా అన్నావంటే మర్యాదగా ఉండదు. వాళ్ళు ఏం చేశారు? దీనికి కారణం రిషి, రియా. రిషి కాదంటే వేరే అబ్బాయి దొరకడని నీ కూతురికి అంటూ వరలక్ష్మి మీద అరిచాడు కామేష్. దొరుకుతాడు. రిషి కంటే అందగాడు, ఆశపడు, పలుకుబడి ఉన్నవాడే దొరుకుతాడు. కానీ అది రిషిని ప్రేమించింది. ఎన్ని ఉన్నా ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని తనతో జీవితం గడిపే సంతోషం ఇంకా ఎందులో వస్తుంది? అలా అనుకుని రిషి కాదన్నాడు అని ఇంకొకరి భారీగా వెళ్ళి ఆలోచన లేక భరించలేక ఇలా చేసుకుందని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ కనీసం ఇది ఒక హాస్పిటల్ అని కూడా మర్చిపోయింది. వర, ప్లీజ్ కొంచెంసేపు కామ్గా ఉండు. నీ బాధ నాకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు ఏం మాట్లాడి ఏం ఉపయోగం? ముందు రియా ప్రాణంతో బయటపడి అన్నాడు బాధగా వరలక్ష్మిని దగ్గరకు తీసుకుంటూ వాదారుస్తాడు. కామేష్, ఐఎమ్ సో సారీ, ఇదంతా మా వల్లనే. రిషి ప్లీజ్ నాకు ఒకే ఒక విషయ సహాయం చేయి అని అన్నాడు కామేష్. అంకుల్ ప్లీజ్ అలా అడగండి, ఏం చేయాలో చెప్పండి. ఐసీయూలో స్పృహ లేకుండా నా కూతురు పడింది. తన దగ్గరికి వెళ్ళి రియా, నేను జోక్ చేశాను, నీకు నాకు పెళ్లి జరుగుతుంది, ప్లీజ్ తొందరగా నా కోసం తిరిగిరా అని చెప్పు అన్నాడు కామేష్. అంకుల్ ప్లీజ్ అది అంటుండగా, రిషి నిన్ను నువ్వు చెప్పిన మాట లిజన్ చేయమని అడగను. జస్ట్ ఇలాంటి సమయంలో వాళ్ళకి హోప్స్ ఏమీ ఉండవు బ్రతకాలి అని. అలాంటప్పుడు బ్రతకాలి అనే కానీ అనిపిస్తే ఆ యముడితో ఫైట్ చేసైనా తిరిగొస్తారని ఇప్పుడు మా పెద్దవాళ్ళు చెప్పింది గుర్తుగా అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు రియా ఆశ నువ్వు మాత్రమే. తనకి మళ్ళీ బ్రతకాలి అనిపించేలా కోరిక పుట్టించే నీ మాట, నీ స్పర్శ ప్లీజ్ నా కోసం ఈ ఒక్కసారికి అని ప్రాధాయపడతాడు కామేశ్వర బాధగా. ఏంట్రా వాడిని బ్రతిమలాడుతున్నాం? రియాకి వాడు చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు రియా ఇలాంటి పరిస్థితుల్లో ఉండడానికి కారణం వాడే కాబట్టి.
అంతేకాదు రిషి వెళ్ళి రియాకి అబద్ధం చెప్పడు, నిజమే చెప్తాడు. డాడ్ అంటే అన్నాడు రిషి గంభీరంగా. నీకు తెలివితేటలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా అని అన్నాడు దశరథ. వద్దు దశరథ, అలా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే మాత్రం వాళ్ళ జీవితాలు సంతోషంగా ఉంటాయి అనే గ్యారంటీ లేదు. అలా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని అంటే వాళ్ళ ఇద్దరు పెళ్లి చేసుకోకపోవటమే కరెక్ట్ అని అన్నాడు కామేష్. ఏంటండి మీరు అలా మాట్లాడుతున్నారు? అన్నయ్య ప్లీజ్, మీరు రిషిని ఎలాగైనా ఒప్పించి ఈ పెళ్లి జరిగేలా చేసి నా కూతురికి ప్రాణభిక్ష పెట్టండి ప్లీజ్ అంటే దశరథ కాళ్ళ మీద పడిపోయింది వరలక్ష్మి. అమ్మ వరలక్ష్మి, ఏంటి నువ్వు చేసే పని? చూడు, రియాకి నా కొడుకు రిషితోనే పెళ్లి జరుగుతుంది. దీనిని ఆపడం ఆ బ్రహ్మ వల్ల కూడా కాదు. మీరు ఏం కంగారు పడకండి అంటూ ధైర్యం చెప్తూ రిషిని చూస్తున్నాడు దశరథ. రిషి కళ్ళు ఆల్రెడీ ఎర్రబడ్డాయి, పిడికిలు బిగించుకున్నాడు. కొడుకుని చూసో ప్రియా ఇప్పుడు ఏం జరగబోతుందో అని భయంగా చూస్తూ ఉంది. రిషి పిడికిలు బిగించి చేయిని చూసి ఆ చేతిని తన చేతితో గట్టిగా పట్టుకుని రిషిని చూసింది ప్రియా. రిషి కూడా అమ్మ చేతి స్పర్శతో ప్రియాని చూశాడు. కళ్ళతోనే ఇప్పుడేం గొడవ చెయ్యొద్దు అని సాయిగ చేస్తుంది. ఆ తల్లి కళ్ళ భాష అర్థం చేసుకుని రిషి కొంచెం శాంతించాడు. రిషి వెళ్ళి కామేశ్ అంకుల్ చెప్పినట్లు రియాకు చెప్పు అని అన్నాడు దశరథ. ప్రస్తుతానికి రియా పరిస్థితి గురించి ఆలోచించి రియా ఐసీయూ లోపలికి వెళ్తాడు. రియాని చూసి జాలి వేసింది. ఆ పరిస్థితిలో చేతికి గాయం, ఒంటి మీద వైర్లు, ఆక్సిజన్ మాస్క్ షీట్ నా కోసమే ఇదంతా అని మనసులో గుచ్చే గిల్టీగా ఫీల్ అవుతూ రియా చేతిని పట్టుకొని కామేష్ ఎలా అయితే చెప్పమని చెప్పాడా అలాగే చెప్తాడు రిషి. రియా కళ్ళ నుంచి కన్నీరు ఒక లైన్లో కారుతూ రియా చేతిలో ఉన్న రిషి చేతిని గట్టిగా పట్టుకుంటుంది రియా. రిషి నిజంగానే షాక్ అయ్యాడు. నిజంగానే ఇలా జరుగుతుందా అని ఒక ఆలోచనలో పడ్డాడు. అలా రియాతో మాట్లాడి వచ్చాడు ఏదో ఆలోచిస్తూనే. రిషి ఎలా ఉంది రియా అని అడిగాడు ఆతృతగా కామేష్. లోపల జరిగింది చెప్పాడు రిషి. చెప్పానా? రియాకి అంటే ఎంత ప్రాణం చూడండి. రిషి మాటలకు స్పర్శకి రెస్పాండ్ అయ్యింది అంటూ సంతోషంగా చెప్తున్న వరలక్ష్మిని చూస్తున్నాడు రిషి. ఏదో జరిగిందుతుంది అనే అయోమయంలో అలా ఆలోచించకుండా ఐషియు కొంచెం దూరంలో కూర్చొని ఉన్నాడు రిషి. ప్రియా రిషి దగ్గరికి వెళ్ళి నాన్న రిషి ఏం ఆలోచిస్తున్నావు? నాకెందుకు ఇది నమ్మాలని అనిపించడం లేదు. అలా ఎలా జరుగుతుంది? ఏదో మూవీస్లో యాక్టింగ్ చేస్తారు కాబట్టి అలా చూపిస్తారు, కానీ నిజంగానే ఇలా జరుగుతాయా చెప్పు అన్నాడు అనుమానంగా రిషి. ఏమో రిషి, నాకు మాత్రం ఏం తెలుసు, కానీ నీ మీద డాడీ మాత్రం చాలా కోపంగా ఉన్నాడు. రిషి నేను ఒకటి అడిగేదా? ఎస్ మామ్, నీకు నిజంగానే రియా అంటే ఇష్టం లేదా? మామ్, ఇష్టం ఉండి లేదు అని ఎందుకు చెప్తాను? అది కాదు రిషి, డాడీ ఏమో నీకు ఎలా అయినా రియాతో పెళ్లి జరగాలని పట్టుబట్టి కూర్చున్నాడు. ఇటు చూస్తే రియా ఏమో నీకోసం చేతిని కోసుకొని హాస్పిటల్లో ఎలా ఉంది. ఇప్పుడు నువ్వు ఏం చెయ్యాలి అనుకుంటున్నావు? అదే తెలియటం లేదు మామ్ నాకు. నేను డాడ్ని ఎలాగైనా కన్విన్స్ చేయగలుగుతాను. నా టెన్షన్ ఆ రియా గురించి. ఏదో డ్రామాలు చేస్తుంది నా కోసం, నన్ను పెళ్లి చేసుకోవడం కోసం అన్నాడు రిషి కోపంగా. ఇలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అసలు రియాకి ఏమయ్యిందో మనము ఒకసారి చూసి వద్దాం. కోపంగా ఇంటికి వచ్చిన రియా ఇంట్లో వస్తువులన్నీ పగలగొడుతూ నన్నే కాదంటావా రిషి, ఐ విల్ కిల్ యూ అంటూ అరుస్తూ ఉంది. ఇంతలోపే కామేష్ వరలక్ష్మి కూడా వచ్చారు. అమ్మ రియా, ఏంటి నువ్వు చేస్తున్న పని? కొంచెం ఆగవే. ఆ రిషి కాకపోతే ఇంకా రిషి పుట్టుంటాడు నీకోసం అని చెప్పింది వరలక్ష్మి. నాకు ఈ రిషినే కావాలి. డాడ్ మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నాకు రిషితో పెళ్లి జరగాలి. నన్నే అంతమంది ముందర పెళ్లి చేసుకోను అని అంత ఖచ్చితంగా చెప్తాడా అంటూ మళ్ళీ అక్కడ ఉన్న ఫ్లవర్ వాజెస్ని తీసి కింద పడేసింది రియా. ఇప్పుడు కావాల్సింది కోపం కాదు, తెలివి. రియా కామేష్ను చూస్తుంది. అవును రియా, నేను చెప్పేది చూసినట్లు మీ ఇద్దరు చేయండి, మిగతాది నేను చూసుకుంటాను అంటూ అక్కడ పడి ఉన్న ఒక గాజు పెంగును తీసి రియా చేతిని కట్ చేస్తాడు కామేష్. అమ్మ అంటూ అరుస్తూ ఏడుస్తుంది రియా. అమ్మ రియా అంటూ ఏంటండి మీరు చేసిన పని అంటూ అరిచింది వరలక్ష్మి. ఇప్పుడు మన హాస్పిటల్కి వెళ్దాం, అక్క నేను చెప్పినట్లు చెయ్యండి అంటూ కామేష్ వాళ్ళ ఇద్దరికి ఏం చెయ్యాలో అది చెప్తాడు. అంతలో ప్రియాకి రక్తం చాలా పోవటం వల్ల నిజంగానే స్పృహ కోల్పోతుంది. అలా హాస్పిటల్లోకి వచ్చి అడ్మిట్ చేస్తారు. 1 గంట సమయంలోనే రియాకు మెలకువ వస్తుంది. కానీ డాక్టర్స్ని అబద్ధం చెప్పమని, అలాగే కామేష్ కూడా అబద్ధం చెప్తాడు. అందుకే వరలక్ష్మి కామేష్ అంత ఓవర్ యాక్షన్ మాటలు మాట్లాడారు. రిషిని కూడా అలా చెప్పి లోపలికి పంపిస్తే రియాని రియాక్ట్ అవ్వమని కూడా కామేషే చెప్పాడు. సో అలా వాళ్ళు అనుకున్న ప్లాన్ సగం సక్సెస్ అయ్యింది. వరలక్ష్మి కామేష్ మాయ మాటలు పూర్తిగా ఏకీభవించి రిషిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ దశరథ ఎట్టకేలకు పెళ్లికి ఒప్పించాడు. నా జీవితం ఇంకా ముగిసిందని రియాని తలుచుకుంటూ
రిషి బాధపడతాడు. ఇలా పెళ్లి జరగబోతున్న రిషి ఆలోచనలో ఉండగా రిషి పంతులు గారు పిలుస్తున్నారా, వెళ్దాం అంటూ రిషి అమ్మ ప్రియ పిలుపుతో ఈ లోకంలోకి వస్తాడు రిషి. అలా పెళ్లిపేటల మీద కూర్చొని రిషి రియా ఇద్దరు పంతులు చెప్పే పూజ చేస్తూ మంత్రాలు చేస్తున్నారు. పెళ్లి గడియ రానే వచ్చింది. ఎప్పుడెప్పుడు తాళి కడతానని రియా ఎదురు చూస్తూ ఉంది. జీలకర్ర బెల్లం పెట్టించారు. తాళి కట్టే సమయం వచ్చింది. బాబు తాళి తీసుకొని అందరికీ చూపించి ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేయి అని చెప్పాడు పంతులు. రియా రిషి వైపు చూస్తాడు. ప్రియ వైపు తీసుకో అని సైగ చేసింది తల్లి. తాళి తీసుకొని అందరికీ చూపించాడు. భజంత్రీలు అని గట్టిగా అరిచారు పంతులు. రియా తల వంచుకుంటుంది. జడ పైకి ఎత్తారు తన స్నేహితులు. రిషి తాళి కట్టడానికి మెడ వెనక్కి తన చెయ్యి పోతుంది. ఆపండి అంటూ గట్టిగా ఒక అరుపు. బాజా బంత్రీల శబ్దంలో కూడా ఆ గొంతు పెద్దగా వినిపించింది. రిషి తాళి కట్టడం ఆపాడు. రియా కంగారు పడుతూ అటువైపు చూసింది. రియానే కాదు, అందరూ ఆ గొంతు వినిపించిన వైపు చూస్తారు. ఎవరి అమ్మాయి నువ్వు? పెళ్ళెందుకు ఆపమని అరిచావంటూ వరలక్ష్మి కోపంగా అడిగింది. ఆ అరుపుకు చేతిలో ఉన్న నెలల బిడ్డ ఏడుపు అందుకుంది. అందరూ అమ్మాయి ఆ బిడ్డను విచిత్రంగా చూస్తున్నారు. పెళ్లికి వచ్చిన జనాలు ఏంటిది, ఎవరి అమ్మాయి, బిడ్డతో ఉంది అని ఒకరిని ఒకరు ప్రశ్నించుకోవటం మొదలుపెట్టారు. రిషి కూడా ఎవరి అమ్మాయి, భయం లేకుండా పెళ్లి ఆపింది అని చూస్తూ ఉన్నాడు. ఒకవేళ రిషి కానీ ఏం ప్లాన్ చేయలేదు కదా పెళ్ళి ఆపేయాలని అని రిషిని చూసింది రియా. కానీ రిషి కూడా అమ్మాయి ఎవరని తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్గానే ఫేస్ పెట్టుకుని ఉంటాడు. సో రిషి కూడా తెలియదు అన్నమాట. అయితే ఎవరిది అని అనుకుంటూ ఉంటుంది మనసులో రియా. ఆ అమ్మాయి నిన్నే కదా అమ్మ అడుగుతుండేది. ఎవరు నువ్వు, ఎందుకు పెళ్ళి ఆపమని చెప్పావంటూ అక్కడ ఒక పెద్దావిడ అడిగింది. ఆ అమ్మాయి రిషిని చూస్తూ నా బిడ్డ తండ్రిని ఇంకొక అమ్మాయి మెడలో తాళి కడితే ఎలా ఒప్పుకుంటాను అని చెప్పింది ఆ అమ్మాయి. జనాలందరూ షాక్. రిషి రియా వాళ్ళ పేరెంట్స్ అందరూ షాక్. ఎవరే నువ్వు, నా కూతురికి కాబోయే భర్తను పట్టుకొని నీ బిడ్డకి తండ్రి అంటావు? ఎవరైనా డ్రామాలు ఆడమని చెప్పారా? ఎంత డబ్బు ఇస్తానన్నారేంటి చెప్పు అని గట్టిగా అడిగింది వరలక్ష్మి. వరా నువ్వు ఉండు కొంచెం. చూడమ్మా, ఎవరు నువ్వు? నా కొడుకు నీ బిడ్డని తండ్రి ఎలా అవుతాడు? వాడు వచ్చి వారం రోజులు అయ్యింది ఇండియాకి అనింది ప్రియ. 10 నెలల ముందు తన తాత చనిపోయాడు అని ఇండియాకు వచ్చారు కదా. అవును, అప్పుడు చేసిన పనికి సాక్ష్యం ఈ బిడ్డ. రిషికి మైండ్ బ్లాంక్ అయ్యింది. రియా గుండె పగిలింది. ఎవరివే నువ్వు, నా రిషిని అంటూ ఉండగా రియా నీ రిషి కాదు, తను నా బిడ్డకి తండ్రి అనింది గట్టిగా అమ్మాయి. అందరూ ఆ అమ్మాయి అరుపులకి ఎలా చూస్తూ ఉండిపోయారు. చూడమ్మా, అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అని అడిగింది ఆ పెద్దావిడ. చూడండి బామ్మగారు, నా పేరు హరిణి అంటూ మొదలుపెట్టింది హరిణి. నేను ఇక్కడ డిగ్రీ కంప్లీట్ చేసి వీళ్ళ కంపెనీలో చిన్న కంప్యూటర్ మేనేజ్మెంట్లో పనిచేస్తున్నాను. 10 నెలల ముందు ఇంటి పెద్ద అయిన రాజయ్య సార్ చనిపోయారు. అప్పుడు రిషి సార్ వచ్చారు. సార్ని మొదటిసారి అప్పుడే చూడటం. ఆఫీస్ వాళ్ళందరూ పెద్ద సార్ని చూసి కొంచెంసేపు ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 2 తర్వాత నేను మా స్నేహితులం కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. అక్కడ రిషి సార్ కూడా ఎవరితోనో మాట్లాడుతూ ఉండడం చూశాను. నాకు కాల్ వచ్చిందని నేను ఆ రిసార్ట్ దగ్గర ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్ళాను. అప్పుడే కొంతమంది ఎవరో తెలియదు నాకు, కానీ వచ్చిన వాళ్ళు మాత్రం రిషి సార్తో పాటు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. అది మాత్రం నాకు బాగా గుర్తుకు ఉంది. వాళ్ళతో పాటు వెళ్తున్న రిషి సార్ నార్మల్గా లేరు, కాదు అసలు స్పృహలో లేరు. వాళ్ళు అటు ఇటు భుజం వేసుకొని సార్ని తీసుకొని వెళ్తున్నారు. నాకు ఎందుకో అనుమానం వచ్చింది. వెనకాలే ఫాలో అయ్యాను. వాళ్ళు ఆ రిసార్ట్ వెనకాలే వెళ్ళి ఏం చేస్తున్నారని చూశాను. వాళ్ళ సార్ని ఒక స్టోర్ రూమ్లో ఒక కుర్చీలో కట్టిపెట్టి వచ్చేశారు. వాళ్ళు వెళ్ళిపోయాక నేను వెళ్ళి చూశాను. అక్కడ వేరే రూట్ ఉందని వెతికితే ఒక కిటికీ నుంచి అద్దాలు పగిలిపోయి ఉండటం వల్ల ఆ దారిలో వెళ్ళాను లోపలికి. వెళ్ళి సార్ని ఎంతగానో లేపాను, కానీ లాభం లేదు. అప్పటికే సార్ బాడీ అంతా చల్లగా అయిపోయింది. ఏం చెయ్యాలో నాకు అసలు తెలియలేదు. అప్పుడే నాకు తెలిసిన డాక్టర్కి కాల్ చేశాను. విషయం అంతా చెప్పాను. వెంటనే అంబులెన్స్ తీసుకొని బయలుదేరుతాను, కానీ అంతకుముందు నువ్వు ఒక పని చేయాలి అని అన్నారు. చల్లబడిన శరీరాన్ని వేడి చేయాలి అని చెప్పారు. కానీ ఎలా సార్, ఈ సార్ బాడీ మీరు వచ్చేలోపు వేడి చేయాలంటే చాలా కష్టం అన్నాను. నువ్వు ఒక ప్రాణాన్ని కాపాడాలి అంటే నేను చెప్పినట్లు చెయ్యాలి అని చెప్పారు. సార్తో ఏడుస్తూ ఉంది హరిణి. చెప్పమ్మా, ఏం చేయమన్నారు డాక్టర్ అని అడిగింది ఆ పెద్దావిడ. సార్తోనా, నా శరీరంతో సార్ శరీరాన్ని వేడి చేయమని చెప్పారు అంటూ ఏడుస్తూ ఎక్కిళ్ళు పెట్టి నా వల్ల కాదు సార్, మీరు తొందరగా రండి అన్నాను. చూడమ్మా, నువ్వు ఒక ఆడపిల్లవే, కానీ అంతకంటే ముందు నువ్వు ఒక మనిషివి. మానవత్వంతో ఇప్పుడు ఏం చెయ్యాలో అది చేయి. నేను ఆల్రెడీ బయలుదేరాను అని కాల్ కట్ చేశాడు. నాకేం చేయాలో తెలియలేదు. మా ఫ్రెండ్స్కి కాల్ చేసి హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అనుకున్నా, కానీ ఎందుకు ఒకసారి పల్స్ చూద్దామని చూశాను.
అప్పటికే పల్స్ చాలా ఎక్కడో కనిపిస్తుంది. శరీరం మొత్తం చాలా అంటే చాలా ఐస్లా అయిపోయింది. సార్ని కింద పడుకొని పెట్టి నేను సార్ పక్కనే పడుకొని ఆయన శరీరంలో వేడి పెంచడం మొదలుపెట్టాను. కానీ అనుకోకుండా ఆయన ఒక అమ్మాయి పక్కనే ఉంటే ఎలా ప్రవర్తించాలో అలా చేశారు. ఆయనకు పూర్తిగా స్పృహ లేదు, కానీ కొంచెం స్పృహకి వచ్చారు. అప్పుడే జరిగింది మా మధ్యలో ఒక యుద్ధం. అలా నేను ఆయన కలిశాము. అనుకోకుండా జరిగిన ఈ పనికి ఆయన బ్లేమ్ చేయలేను. అందుకే ఆయన శరీరంలో మామూలుగా మార్పులు వచ్చాయి. పల్స్ చాలా బాగా వినిపించింది. నాకు కొంచెం ధైర్యం వచ్చింది. నేను వెళ్ళిపోతూ డాక్టర్కి మళ్ళీ కాల్ చేసేది జరిగింది చెప్పాను. ఓకే మా, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిపోవాలని అనుకుంటే వెళ్ళిపో. నీ గురించి నేను ఏమీ చెప్పనని చెప్పారు. అలా సార్ సేవ్ చేశాను. కానీ ఒక నెల తర్వాత తెలిసింది నేను బలి అయ్యాను అని. నా కడుపులోకి ఆయన ప్రతిరూపం వచ్చింది అని తెలిసి ఆ విషయం సార్కి చెప్పాలని కనుక్కుంటే సార్ అమెరికా వెళ్ళిపోయారు అని చెప్పారు. ఎప్పటికైనా తిరిగి వస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ ఎన్ని నెలకు వచ్చారు అని తెలిసి చాలా సంతోషపడ్డాను. ఆ సంతోషం కంటే నేను చెప్పేది నమ్ముతారా లేదా అనే ఆలోచనలతో ప్రెషర్ ఎక్కువై నొప్పులు వచ్చాయి. అలా నేను హాస్పిటల్లో ఉండగా ఈయన గురించి నాకు ఏమీ తెలియలేదు. నిన్ననే నా ఫ్రెండ్ని కనుక్కోమని చెప్తే ఈరోజు పెళ్ళి అని చెప్పింది. ఉండలేకపోయా. నా జీవితం ఏమైనా అయినా పర్వాలేదు, కానీ ఈ బిడ్డకి తండ్రి దక్కాలి అనుకున్నాను. అందుకే వచ్చాను అని చెప్పింది హరిణి. నువ్వు చెప్పే కాకమ్మ కథలు ఉండడానికి ఇంకెవరైనా చూసుకో. ఏమైనా పిచ్చా నీకు? ఎవరు నమ్ముతారు? రిషి స్పృహలో లేకుండానే ఏదో కలిశాడు. ఛీ, అబద్ధాలు చెప్పినా అదికినట్లే ఉండాలి అని వరలక్ష్మి అరిచింది. చూడండి, ఆ రోజు నేనే కనుక లేకపోయి ఉంటే ఈరోజు మీ రిషి ప్రాణాలతో ఉండేవాడే కాదు. అండ్ అక్కడ ఏం జరిగిందని నేను ఒకటిగా ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎంతమందిలో ఒక ఆడపిల్లగా సిగ్గు విడిచి ఎంత చెప్పాను, అదే ఎక్కువ. మీకంత అనుమానంగా ఉంటే ఈ బిడ్డకి DNA టెస్ట్ చేయించండి అని చెప్పింది హరిణి. రిషి షాక్లో ఉంటాడు. ఎందుకంటే ఇన్ని రోజులు అతనికి వస్తున్న కల కాదు, నిజం అని. కొంచెం బ్లడ్ తక్కువగా ఉంది. ప్రెగ్నెన్సీ సమయంలో కూడా సరిగ్గా తినలేదు. అందువల్ల పాలు రావని డాక్టర్ చెప్పి ఆ పౌడర్ ఇచ్చారు ఆంటీ. బాబుకి పట్టనివ్వమని చెప్పింది అమాయకంగా హరిణి. ప్రియా రిషి చాలా బాధపడతారు హరిణి చెప్పిన మాట విని. కానీ దశరథ మాత్రం నమ్మలేకపోతున్నాడు. ఏదో అనుమానంగానే ఉంది. నువ్వు మా ఆఫీసులో పనిచేసావని చెప్పావు, కానీ ఎప్పుడూ నాకు కనిపించలేదు అన్నాడు అనుమానంగా దశరథ. సార్, నేను మీ ఆఫీస్లో వర్క్ చేశాను, కానీ మీకు 4 బ్రాంచెస్లు ఉన్నాయి. అందులో మీరు డైలీ ఒక్కొక్క బ్రాంచ్కి వెళ్తారు. అక్కడ ఓన్లీ మేనేజర్స్తో ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ ప్రాసెస్తోనే మీరు మాట్లాడతారు. అంతేకాని మాలాంటి చిన్న వర్కర్స్ మీకు పని ఏముంటుంది? అందుకే నేను మీకు తెలియదు. కావాలంటే జూబ్లీ హిల్స్లో ఉన్న మీ బ్రాంచ్లో మేనేజర్ సార్ పేరు ఆకాష్ సార్. ఆ సార్కి ఇప్పుడే కాల్ చేసి కనుక్కోండి. హర్ని అనే అమ్మాయి 6 నెలల ముందు వరకు మన కంపెనీలో చేసిందని చెప్తారు. నేను కడుపుతో ఉన్నాను అని నాకు తెలిసాక పెళ్లి కాకముందే ఎవరితోనూ తిరిగి కడుపు తెచ్చుకుందని ఆఫీస్లో మాట్లాడుకున్నారు అని నేనే 4 నెలల్లోనే ఇంకా నిలిచిపోయాను. ఆ తర్వాత నాకు నమ్మకమైన ఫ్రెండ్స్కి చెప్పాను. వారు నాకు అండగా నా తల్లిదండ్రుల స్థానంలో ఉండి నన్ను చూసుకున్నారు. నాకు డెలివరీ వరకు నాతోనే ఉన్నారు. ఈ విషయం కూడా వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది. నాకు భర్త లేకపోయినా పర్వాలేదు, కానీ నా బిడ్డ మాత్రం తండ్రి లేని బిడ్డగా పెరగకూడదు అనుకున్నాను. అందుకే ఇంకొక నిమిషం ఆలస్యం చేయకుండా వచ్చేశాను. ఇక ఆలస్యం చేస్తే నా బిడ్డకి తండ్రి ఈ జన్మకి దక్కడు అని వచ్చాను అని చెప్పింది. దశరథకి హరిణి మాటలు నిజాయితీ కనిపిస్తుంది. ఇంకేం మాట్లాడకుండా టెన్షన్గా తన రూమ్కి వెళ్ళిపోయాడు. పాలు రావడానికి అలాగే బ్లడ్ పడడానికి నీకు మెడిసిన్స్ ఏమి ఇవ్వలేదా డాక్టర్స్? బ్లడ్ పడడానికి ఇచ్చారు, అవి కూడా హాస్పిటల్లోనే మర్చిపోయాను. అయ్యో, హాస్పిటల్ అంటే గుర్తొచ్చిందండి. నాకు మీ ఫోన్ ఇస్తారా? నా ఫోన్ కూడా అక్కడే పెట్టేసి వచ్చేసాను. మా ఫ్రెండ్స్ హాస్పిటల్లో వాళ్ళు కంగారు పడుతుంటారు, వాళ్ళకి కాల్ చేసి చెప్పాలి అని అడిగింది. ఇదిగో అంటూ ప్రియ తన ఫోన్ ఇస్తుంది. హరిణి తన ఫ్రెండ్స్కి కాల్ చేస్తూ ఉంటే రిషి తననే చూస్తూ ఉన్నాడు. కానీ హరిణి ఏమాత్రం రిషిని పట్టించుకోలేదు. ప్రియా మాత్రం పనివాళ్ళని పిలిచి కాటన్ చీరతో బిడ్డకు ఉయ్యాల కట్టించి అందులో బిడ్డని పడుకోబెడుతుంది. ఇంతలో హరిణి తన ఫ్రెండ్స్కి జరిగిందంతా చెప్పి తన డ్రెస్సెస్ అలాగే బాబుకి కూడా కొన్ని డ్రెస్సెస్, ఇంకా బాబు ఏమేమి కావాలో అవన్నీ కొనుక్కొని రమ్మని చెప్తుంది హరిణి. రిషి హరిణిని గమనించడం ప్రియా చూస్తూ, ఏంటి రిషి అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా, అసలు నమ్మలేకపోతున్నాను, కానీ జరిగింది మారదు కదా అమ్మ. తనతో నేను ఇంత ఈజీగా మాట్లాడలేను, నువ్వు తను చూసుకో అంటూ ఫ్రెష్ అవ్వడానికి తన గదికి వెళ్ళిపోతాడు రిషి. ఇందులో హరిణి కోసం మన షాపింగ్కి వెళ్ళిన వాళ్ళే వస్తారు. హరిణి అప్పుడే ఫోన్ మాట్లాడి ప్రియా దగ్గరకు వస్తుంది. హరిణి, ఇవన్నీ నీకోసం, బాబు కోసం తెప్పించాను బాబు. బాబు నిద్రపోతున్నాడు కదా, నేను చూసుకుంటాను, నువ్వు ఈ లోపు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా అంటుంది. అయ్యో ఆంటీ, మీకు ఎందుకు ఈ శ్రమ? నా డ్రెస్సులు బాబుకి కావాల్సిన నా ఫ్రెండ్స్ తీసుకొని రమ్మని చెప్పాను. ఎందుకు ఇప్పుడు? నువ్వు ఈ ఇంటి కోడలివి, అలాగే నాకు మొట్టమొదటి వారసుడు వీడికి. నీకేమైనా తీసిచ్చే హక్కు మాకున్నాయి. మీరు హక్కుతో మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది అమ్మా. సారీ ఆంటీ. అత్తమ్మ అని పిలువు, అప్పుడైతే అమ్మలా కూడా కనిపిస్తాను, సరేనా? సరే అత్తమ్మ, వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ప్రియా కూడా ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళి మధ్యాహ్నం భోజనానికి ఏమేం చేయాలి అని పని వాళ్ళకు చెప్పి వెళ్తుంది. రూమ్లోకి వెళ్ళేలోపే దశరథ ఫ్రెష్ అయ్యి టైర్డ్ అయ్యాడో ఏమో ఆలోచనతో నిద్రపోయి ఉన్నాడు. ఫ్రెష్ అప్ అవుతూ ఉంటుంది ప్రియా.
పెళ్లి మండపం నుంచి కోపంగా వచ్చిన రియా మళ్ళీ ఇంట్లో వస్తువులు పగలగొట్టడం మొదలుపెట్టింది. వెనకాలే వచ్చిన రియా పేరెంట్స్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. డాడ్, అసలు ఇదంతా మీ వల్లనే. నాకు తెలుసు, ఆ రోజు రిషిని చంపడానికి ప్రయత్నం చేసింది మీరే అని. రియా, ఏం మాట్లాడుతున్నావు అంటూ పని వాళ్ళందరూ చూస్తున్నారు. అని ఇంగ్లీష్ జ్ఞానం కూడా లేదా నీకు? కమాన్ అంటూ లాక్కొని వెళ్ళి ఒక రూమ్లో డోర్ వేస్తాడు కామేష్. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావంటూ అరిచాడు కామేష్. పక్కనే వరలక్ష్మి కూడా ఏంటండి రియా చెప్పేది నిజమా అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది. అవును మామ్, డాడ్కి ముందే తెలుసు రిషికి నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అని. 1 సంవత్సరం ముందే. అందుకే డాడీ దశరథ అంకుల్ ఆస్తులు ఇంకెవరికి చెందకూడదని రిషిని చంపేస్తే నన్ను ఇంకా తన బిడ్డగా అనుకుని ఆస్తులన్నిటికీ వారసురాలు చేస్తాడు అని ఇలా చేశారు. అది ఎవరితోనూ డాడ్ ఫోన్లో మాట్లాడటం నేను విన్నాను. ఆ రోజు నేను కూడా రిషి కాపాడదామని రిషి ఎక్కడ ఉన్నాడో కనుక్కొని వెళ్ళి కాపాడాలి అనుకున్నాను. కానీ అంతలోపే రిషి అక్కడ లేడు. డాడ్ చెయ్యాలని అనుకున్నదే జరుగుతుంది అని అనుకున్నాను. కానీ అదృష్టం రిషి బ్రతికాడు అని సంబరపడ్డాను. కానీ ఆ అమ్మాయి వల్లనే బ్రతికాడు అని అనుకోలేదు. ఈరోజు పెళ్లి మండపంలో ఆ అమ్మాయి హోటల్ పేరు అక్కడ రిషికి జరిగింది అని అంత చెప్పినప్పుడే నాకు అంత గుర్తుకు వచ్చింది. కానీ నాకు రిషి కావాలి అని నా సెల్ఫిష్నెస్ వల్ల అలా ఏమీ తెలియని దానిలా మాట్లాడాను. డాడ్, ఇదంతా మీ వల్లనే. మీరు చేసిన పనికి లాస్ట్ మినిట్లో నేను రిషి శాశ్వతంగా పోగొట్టుకున్నాను అంటూ ఏడుస్తుంది రియా వరలక్ష్మిని హత్తుకుని. రియా, నాకు ఏమాత్రం తెలుసో ఇలా జరుగుతుందని చెప్పు. ఇంకా ఈ రిషి విషయంలో ఇంతటితో మర్చిపోవటం మంచిది. వాట్? అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. రిషి ఏమీ తనని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. కాబట్టి వాళ్ళని విడగొట్టడానికి ఏదో ఒక ఛాన్స్ దొరకకపోతూ అంతవరకు నేను మారిపోయాను. హరిణిని రిషిని కలపడానికి ప్రయత్నం చేసినట్లే చేసి వాళ్ళని శాశ్వతంగా విడగొడతాను అంటూ కళ్ళనీళ్లను తుడుచుకుంటూ ఉంటుంది రియా. ఫ్రెండ్స్, అక్కడ పెళ్లి మండపంలో పెళ్ళి అయిపోయిన తర్వాత ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. కన్ఫ్యూజ్ అవ్వద్దే. రిషి ఇంట్లో అందరూ ఫ్రెష్ అయ్యి వచ్చి భోజనం చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకోవడానికి వెళ్తారు. బాబుకి ఆర్టిఫిషియల్ ఉయ్యాల ఒకటి వాళ్ళ రూమ్లో పెట్టించింది ప్రియా. హరిణి ఫ్రెండ్స్ హరిణి కోసం వచ్చారు. హరిణి వాళ్ళని ప్రియాకి పరిచయం చేస్తుంది. ప్రియా కొంచెంసేపు హరిణి ఫ్రెండ్స్తో మాట్లాడి హరిణి గురించి కొన్ని డీటెయిల్స్ కనుక్కుంటుంది. హరిణి ఫ్రెండ్స్లో ఇద్దరు ఆ అబ్బాయిలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా రిషితో హరిణి గురించి కొంచెంసేపు మాట్లాడి హరిణికి జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోయారు. ఇదంతా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు దశరథ. రాత్రి భోజనాలు అయిపోయాయి. అందరూ నిద్రపోవడానికి వెళ్ళారు. హరిణికి రిషితో కలిసి ఒకే గదిలో ఉండటం చాలా కష్టంగా అనిపిస్తుంది. మనసులో ఇంకో బాధను కూడా మోస్తూ ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా ఆ బిడ్డను చూసుకోవడంలో పడిపోయింది హరిణి. బిడ్డ ఏడుస్తుంటే పాలు పట్టిస్తూ ఉంది హరిణి. రిషి హరిణిని చూస్తూ బాల్కనీలోకి వెళ్ళి హరిణి ఫ్రెండ్స్ తనతో చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. చాలా మంచి అమ్మాయి సార్. మేము అంతా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. చిన్నప్పుడే తల్లి తండ్రిని ఒక యాక్సిడెంట్లో పోగొట్టుకొని అనాథగా తన అమ్మా నాన్న ఉన్న ఇంట్లోనే ఒంటరిగా పెరిగింది. మా పేరెంట్స్ ఇంకొంతమంది వాళ్ళతో రమ్మని చెప్పినా లేదు, నాకు ఈ ఇంట్లో ఉంటే అమ్మా నాన్నతో ఉన్నట్టే ఉంటుంది అని చెప్తుంటే అంత చిన్న వయసులోనే పెద్దదానిలా మాట్లాడేది. బాగా చదువుకొని మెరిట్లో పాస్ అవుతూ వచ్చింది. తన ఖర్చులకు కావాల్సిన డబ్బులు కూడా ఎవరి మీద ఆధారపడకుండా ఎవరి సాయం చేస్తామని ముందుకు వచ్చినా వాళ్ళ సహాయం కూడా తీసుకోనకుండా కష్టపడి పైకొచ్చిన అమ్మాయి. అలా మీ కంపెనీలో జాబ్ తెచ్చుకుంది. ఇంత తనకి మంచి రోజులు వచ్చాయి అనుకున్నాం. కానీ ఇంతలో ఇలా అయ్యింది. హరిణి మిమ్మల్ని మొదటిసారి కోరిన ఒకే ఒక సహాయం అది ఇది అని చెప్పారు. ఇంత సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సోలో గర్ల్ ఫెటర్ని ఫస్ట్ టైం చూస్తున్నా అని మనసులో అనుకుంటూ హరిణిని చూస్తూ ఉన్నాడు రిషి. హరిణి మాత్రం ఆ బిడ్డకి పాలు పట్టేస్తూ, అక్క నాకు చాలా భయంగా ఉంది. నీ స్థానంలో నేను ఈ బిడ్డకి తల్లిగా, నీకు అవ్వాల్సిన వ్యక్తిగా భారీగా ఉన్నాను అనుకుంటూ కళ్ళనీళ్ళతో బిడ్డనే చూస్తూ ఉంటుంది. పాలు ఇచ్చి నిద్రపోస్తుంది బాబుని నిద్రపుచ్చాక హరిణి పడుకుంటుంది. ఇంద్ర రిషి వచ్చి మీతో కొంచెం మాట్లాడాలి హరిణి అంటాడు. హరిణి ఉలిక్కి పడి రిషి వైపు చూస్తుంది. కంగారు పడకండి, జస్ట్ మాట్లాడాలి అంతే అన్నాడు రిషి. బాబు నిద్రలేస్తాడేమో, కొంచెం దూరంగా ఉంటే అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అంటూ బాల్కనీ వైపు చూస్తాడు రిషి. ఓకే అంటూ తల ఊపుతుంది. అలా ఇద్దరు ఒకరికెదురుగా ఒకరి కుర్చీలో కూర్చుంటారు.
బాల్కనీలో సమయం 9 గంటలు. హరిణి ఏం మాట్లాడకుండా తల వంచుకుని కూర్చుని ఉంటుంది. మండపంలో మాట్లాడిన అమ్మాయి ఏమేనైనా అని రిషికి అనుమానం వచ్చింది. సర్లే, నాతో మాట్లాడడానికి ఇబ్బందిగా ఉందేమో అన్నట్లు రిషినే మాట్లాడటం మొదలు పెడతాడు. మీ గురించి మీ ఫ్రెండ్స్ నాకు కొన్ని విషయాలు చెప్పారు. సో మీ గురించి నాకు కొంచెం తెలుసు. అలాగే నా గురించి మీకు తెలిసే ఉంటుంది. ఎంతైనా మా కంపెనీలోనే పనిచేశారు కాబట్టి. మామూలుగా నేను ఎవరితో ఇలా మాట్లాడను. ముందే నేను స్టెప్ తీసుకోను. మీతో మాట్లాడడానికి ఒక మెయిన్ కారణం ఉంది. హరిణి అన్ని వింటుంది కానీ తల ఎత్తడం లేదు. అని అనడం లేదు. ప్లీజ్ కొంచెం తల ఎత్తి నన్ను కూడా కొంచెం చూడండి. ఎంతసేపు నేలని చూస్తారు అన్నాడు రిషి. హరిణి తలపైకి ఎత్తి రిషిని చూసింది. గుండె వేగంగా కొట్టుకోవటం మొదలవుతుంది. అంత నిశ్శబ్దంగా ఉంది వాతావరణం. హరిణి గుండె వేగం తనకే వినిపిస్తుంది. రిషి కూడా హరిణిని చూస్తూ ఉన్నాడు. రిషికి హరిణి అంటే ఇష్టం మొదలయ్యింది ఎప్పుడైతే పెళ్ళి ఆపిందో, తన బిడ్డ కోసం పోరాడిందో, ఎప్పుడైతే తన గతం తెలిసిందో, తన సెల్ఫ్ రెస్పెక్ట్ అంతమందిలో కూడా ఒకరికి చెప్పాలి అన్న సంకోచించే విషయాన్ని నిర్భయంగా చెప్పినప్పుడు, ధైర్యంగా మాట్లాడినప్పుడు, బిడ్డ కోసం ఏర్పడిన ఇలా ఒక్కొక్క విషయంలో హరిణి నచ్చుతూ వస్తుంది రిషికి. హరిణి కొంచెం ఈ లోకంలోకి వస్తూ మీరేదో మాట్లాడాలి అన్నారు అంది. ఎస్ మాట్లాడతాను. నువ్వెందుకు నన్ను సేవ్ చేసి వదిలి వెళ్ళిపోయావు? అదే నేను మిమ్మల్ని కాపాడాలి అని మాత్రమే అనుకున్నాను. కానీ అనుకోకుండా మన మధ్యలో జరిగిన విషయాన్ని అడ్డుపెట్టుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. అంతేకాకుండా ఆల్రెడీ మీ జీవితంలో ఎవరైనా అమ్మాయి ఉంటే అనవసరంగా మీ జీవితంలో ఆడుకున్నట్లు అవుతుంది. అందుకే సైలెంట్గా వెళ్ళిపోయాను. కానీ అనుకోకుండా నా కడుపులో మీ ప్రతిరూపం పెరిగింది అని 1.5 నెల తర్వాత తెలిసింది నాకు. మీకు నేను ఒకరికొకరం ఎంత అవసరమో తెలియదు. మన ఇద్దరం కలవటం వల్ల ఎవరి జీవితాలు నాశనం అవుతాయో తెలియదు. కానీ నేను మన బిడ్డకి తండ్రిని దూరం చేయకూడదు అని అనుకున్నాను. తల్లిగా నేను పెంచవచ్చు కానీ సమాజం ఒప్పుకోదు. వాడిని రేపు పెద్దయ్యాక ఏమైనా అంటే నీ తండ్రి ఎక్కడని అడిగితే అవన్నీ తలుచుకొని భయం వేసింది. అందుకే ఎలాగైనా వాడికి మిమ్మల్ని ఇవ్వాలని అనుకున్నాను. అండ్ మీకు చాలా సారీ మీ పెళ్ళి ఆపినందుకు. నాకు మీతో జీవితం గడపాలని కాదు, నా బిడ్డకు తండ్రి కావాలి, అందుకే అలా చేశాను. నీకో విషయం చెప్పేదా? నిజానికి నువ్వు నన్ను ఆ పెళ్ళి జరగనీయకుండా కాపాడావు. అందుకు నేనే థ్యాంక్స్ చెప్పాలి నీకు. అంటే మీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా? చిరునవ్వుతో లేదు అన్నాడు రిషి. ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి రియాని చూస్తున్నా తన ప్రవర్తన అసలు నచ్చదు నాకు. అందుకే నేను ఒప్పుకోలేదు ముందు పెళ్ళికి. కానీ రియా నన్నే పెళ్లి చేసుకోవాలని ఏదో ప్లాన్ చేసి నన్ను సూసైడ్ అటెంప్ట్ చేసింది. రియా అలా చేయడం వల్ల ఇద్దరి పేరెంట్స్ నుంచి ప్రెజర్, అందుకే ఒప్పుకోవాల్సి వచ్చింది. హరిని ఇంట్రెస్ట్గా ఉంటుంది. అద్భుతం. అది మొదటి కారణం. రెండో కారణం నువ్వు. నేనా అంటూ షాక్ అయ్యింది హరిణి. అవును నువ్వే. ఆ రోజు నేను పూర్తిగా కాన్షియస్లో లేకపోవచ్చు కానీ నీ స్పర్శ, నీ శరీరంలో నుంచి వచ్చిన ఆ పరిమళం నాకు బాగా గుర్తున్నాయి. అంతేకాదు నాకు నీ మొహం కూడా కొంచెం గుర్తుకు వస్తుండేది. ఇన్ఫ్యాక్ట్ ఆ డాక్టర్ నీ గురించి డీటెయిల్స్ అడిగాను కానీ తెలియదని చెప్పేశాడు. అంతేకాకుండా నేను సీసీ కెమెరాలో అయినా చూసి గుర్తుపడదామనుకున్నా. కానీ నా అదృష్టం ఆ రోజుకి వారం ముందు నుంచి సీసీ కెమెరాలు పనిచేయలేదు. కరెంట్లో ఏదో సమస్య ఉందని చెప్పారు. అలా నేను చూడటం కానీ కలవటం కానీ మిస్ అయ్యాను. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఈరోజు నా కలలోకి వస్తావు. ఆ రోజు మన మధ్యలో జరిగిన సంఘటన నాకు ప్రతిరోజు గుర్తుకు వస్తుంది. ఎవరైనా జంటగా పోతుంటే వాళ్ళలో నిన్ను నన్ను చూసుకునేవాడిని. అలా నా ఊహల్లో ఎప్పుడు నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉన్నాను. ఒకవేళ నువ్వు కనుక నన్ను వదిలి వెళ్ళిపోకుండా మన మధ్య జరిగిన దానికి నువ్వు నన్ను పెళ్లి చేసుకోమని అడిగినా నేను చాలా సంతోషంగా పెళ్లి చేసుకునేవాడిని. నువ్వు ఇంత కష్టపడి ఉండాల్సిన అవసరమే ఉండేది కాదు. అంతేకాకుండా నువ్వు కడుపుతో ఉన్నప్పుడు నిన్ను ఒక రాణిగా చూసుకుని ఉండేవాడిని. ఇంకా మా అమ్మ అయితే నిన్ను కాళ్ళు కూడా కింద పెట్టనిచ్చకుండా ఉండేది. కానీ మాకు అదృష్టం లేకుండా పోయింది. ఆ తర్వాత నేను మళ్ళీ అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ బిజినెస్ కోర్స్ కంప్లీట్ చేసి వచ్చాక ఇవన్నీ జరిగిపోయాయి. పోనీ నీ గురించి చెప్పి పెళ్ళి ఆపేయాలి అనుకున్నాను. కానీ అసలు నువ్వు ఎవరో, ఎక్కడ ఉంటావో ఏమీ తెలియదు. నీ పేరు కూడా తెలియదు. అలాంటప్పుడు వీళ్ళు ఒప్పుకుంటారని నమ్మకం లేక చెప్పలేదు. కానీ నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు అంటూ హరిణిని చూస్తాడు రిషి. అప్పటిక రిషి మాటలకు హరిణి కళ్ళల్లో కన్నీళ్ళు చెంపలు దాటాయి. హరిణి ఏమైంది? నేనేమైనా తప్పుగా మాట్లాడుతున్నానా అంటూ కంగారుగా వెళ్ళాడు దగ్గరకు. మీరు కాదు అంటూ కింద మోకాళ్ళ మీద పడి మనసులో మా అక్క తప్పు చేసింది, మీలాంటి వాళ్ళని మిస్ చేసుకొని తప్పుగా మీరు అనుకుంటారనే భ్రమలో తన జీవితాన్ని నాశనం చేసుకొని తప్పు చేసింది అంటూ ఏడుస్తున్న హరిణి. ఏంటి ఏం మాట్లాడకుండా ఇలా ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అడిగాడు రిషి.
ఏం లేదు, ఏం లేదు, నాకు కొంచెం నొప్పిగా ఉంది, ప్లీజ్ నేను పడుకుంటాను. ఓ సారీ, నేను అవన్నీ గుర్తుపెట్టుకోలేదు. ఐఎమ్ సో సారీరా, వెళ్ళి పడుకోబెడతాను అంటూ చేయి పట్టుకొని పైకి లేపి తన మెల్లిగా నడిపిస్తూ జాగ్రత్తగా పడుకోబెడతాడు రిషి. రిషి ప్రేమ కేరింగ్ హరిణి నిజంగానే బాధపడుతుంది. ఈ అదృష్టం అంతా నీకు దక్కాలి అక్క. నువ్వేమో ఇలా వదిలి నన్ను నీ స్థానంలో ఉన్నమన్నావు. ఎందుకు ఇలా చేసావంటే కన్నీళ్లతోనే పడుకుంది హరిణి. హరిణి డాక్టర్ని పిలిచేదా? చాలా ఏడుస్తున్నావు, అంత నొప్పిగా ఉంటే చెప్పు అన్నాడు రిషి. లేదు, అవసరం లేదు, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. అవును, నీకు నార్మల్ ఆర్ సిజేరియన్ డెలివరీనా? నార్మల్ అనింది. ఎప్పుడు డెలివరీ అయ్యింది? 3 వారాలు. అయితే ఇంకా ఎందుకు హాస్పిటల్లోనే ఉన్నావు? బాబుకి జాండీస్ వచ్చిందని 2 రోజులుగా హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నాను. ఈరోజు తగ్గింది, డిశ్చార్జ్ చేశారు అని చెప్పారు. కానీ అంతలోపే మీ పెళ్ళి అని తెలియడంతో కంగారుగా బాబుని తీసుకొని వచ్చేశాను అంతే అనింది హరిణి. ఓకే, ఇంక దీని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో. జాగ్రత్త. ఏమైనా కావాలి అంటే ప్లీజ్ మొహమాటం పడకుండా అడుగు అన్నాడు రిషి. ఓకే అనింది. ఓకే, గుడ్ నైట్ అని చెప్పి రిషి కూడా నిద్రపోవటానికి వెళ్తాడు. ఆలోచించకుండా ప్రశాంతంగా మీకు అన్ని నిజాలు తెలిసాక నిద్ర పడుతుంది రిషి నాకు. మీరు మా అక్కని ఎంతగా అభిమానిస్తూ ఉన్నారు. మిమ్మల్ని కాపాడిన ఆ అమ్మాయిని నేను కాను అంటే మీరు నన్ను మీ భార్యగా ఒప్పుకుంటారా? ఇలా ఆలోచనలో ఉంది హరిణి. రిషికి టైర్డ్గా ఉండటం వల్ల నిద్రపోతాడు. హరిణి కూడా ఆలోచనలో అలసిపోయి ఎప్పటికో నిద్రపోతుంది. అర్ధరాత్రి 3 గంటలు అవుతూ ఉంది. బాబు ఆకలికి లేచి ఏడుస్తూ ఉన్నాడు. హరిణికి వెంటనే మెలకువ వచ్చింది. పక్కన ఉన్న ఫ్లాస్కులో గోరువెచ్చని నీళ్లు ఉన్నాయి. ఆ వాటర్లో మిల్క్ పౌడర్ వేసి బాబుకి ఫీడింగ్ బాటిల్లో పట్టించింది. పాలు తాగి అలాగే నిద్రపోయాడు బాబు. బాబు ఏడుపుతో రిషి కూడా మెలకువ వచ్చింది. లేచి హరిణి చేసిన పనులన్నీ చూసి గ్రేట్ మదర్ అనుకుంటూ అలాగే నిద్రపోయాడు. హరిణి కూడా బాబు నిద్రపోయాక పక్కనే పట్టుకొని అలాగే నిద్రపోతుంది. చూస్తూ ఉండగానే సమయం 6 గంటలవుతుంది. బాబు మళ్ళీ లేచి అడవడంతో మళ్ళీ మిల్క్ పౌడర్లో పాలు పెట్టించి నిద్రపోచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. బాబు హరిణి వెళ్ళిన 10 నిమిషాలకు మళ్ళీ లేచి ఏడుస్తాడు. రిషికి మెలకువ వచ్చి చూస్తే హరిణి ఉండదు. బాత్రూంలోంచి చిన్న వస్తున్నారా అంటూ ఉంటుంది హరిణి. ఇట్స్ ఓకే హరిణి, బాబు నేను చూసుకుంటాను, నువ్వు మెల్లగానే రా అంటాడు రిషి. సరే అండి, కొంచెం జాగ్రత్త. ఓకే ఓకే. రిషి బాబు దగ్గరికి వచ్చి హాయ్ గుడ్ మార్నింగ్ అంటాడు. బాబు ఏడుస్తూనే ఉంటాడు. ఎందుకు ఏడుస్తున్నావు, ఏం కావాలి నీకు అంటూ బుజ్జగిస్తూ ఉంటాడు. ఆయన బాబు ఏడుస్తూనే ఉంటాడు. ఏం చెయ్యాలో తెలియక బాబుని ఎత్తుకోవటం కూడా రావటం లేదు రిషికి. ఇంకా బుజ్జగిస్తున్న ఏడుపు అవటం లేదు. రిషి నేరుగా ప్రియా దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే ప్రియా లేచి టిఫిన్ చేస్తూ ఉంది. దశరథ అప్పటికే లేచి హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నాడు. మామ్ అంటూ పైనుంచే పిలుస్తున్నాడు రిషి. ఏంటి రిషి, టిఫిన్ చేస్తున్నాను అంటే కిచెన్లో నుంచి సమాధానం చెప్తుంది ప్రియా. మామ్ ప్లీజ్ కొంచెం పైకి రా అర్జెంటుగా అన్నాడు రిషి. దశరథ చూస్తూనే ఉన్నాడు. రిషి టెన్షన్, కానీ ఎందుకని మాత్రం అడగటం లేదు. మంగి చూస్తూ ఉండు, వచ్చేస్తా అని పక్కనే ఉన్న పని మనిషికి చెప్పి ప్రియా రిషి దగ్గరికి వెళ్తుంది. ఏంటి నన్ను అలా అరుస్తున్నావు, ఏమయ్యిందంటూ ఉండగానే ప్రియాకి బిడ్డ ఏడుపు వినిపించింది. అంతే పరుగున బావ దగ్గరకు వెళ్ళింది. ప్రియా వెనకాల రిషి కూడా వెళ్ళాడు. అయ్యయ్యో ఏమైంది కన్నా, ఎందుకు ఏడుస్తున్నావా, అమ్మ లేదా అంటూ ఎత్తుకుంది. స్నానంకి వెళ్ళింది హరిణి అని అడిగింది ప్రియా. అవును మా, నాకేమో ఎత్తుకోవాలంటే భయం వేసింది, వీడేమో ఏడుపు ఆపటం లేదు, అందుకే నిన్ను పిలిచాను అని అన్నాడు రిషి అమాయకంగా. సర్లేరా కిందకి తీసుకుని వెళ్దాం అని బిడ్డను కిందకి తీసుకుని వెళ్ళి ఆడిస్తూ ఉంది. దశరథ ఏంటి వాళ్ళ అమ్మ ఏమైంది అన్నాడు ఒకలాగా. ఫ్రెష్ అవుతుందంటండి అనింది ప్రియ. ఇందులో ఇంటి ముందు కారు వచ్చి ఆగింది. అమ్మ కారు లాగా ఉంది అన్నాడు దశరథ. అవును డాడ్, గ్రానీదే అంటూ కార్ దగ్గరికి వెళ్ళాడు. డ్రైవర్ దిగి బామ్మ ఉన్న వైపు డోర్ ఓపెన్ చేస్తూ ఉన్నాడు. గ్రానీ అంటూ కారులోనే గట్టిగా హత్తుకున్నాడు రిషి. నాన్న రిషి ఎలా ఉన్నావు కన్నా అంటూ గ్రానీ కూడా హత్తుకుంది. సూపర్ గ్రానీ, నువ్వేంటి ఇలా చెప్పకుండా వచ్చి సర్ప్రైజ్ చేశావు, నువ్వు వచ్చావుగా అందరికీ ఊహించని సర్ప్రైజ్ అనింది గ్రానీ. గ్రానీ అదేమో తెలియకుండా జరిగింది గ్రానీ, సరే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామంటూ రిషి చేయి పట్టుకొని దింపి తీసుకుని వస్తూ ఉండగా ప్రియా దశరథ ఇద్దరూ కలిసి ఎదురుగా వచ్చారు. అత్తయ్య ఎలా ఉన్నారు అంటూ అడిగింది ప్రియా. ఏంటమ్మా, పెళ్ళికి రమ్మని మనిషిని పంపిస్తే మాత్రం రాలేదు, ఒంట్లో బాగాలేదు అది ఇది అని చెప్పావు, ఇప్పుడు మాత్రం అంతా బాగుందని నిష్ఠూరంగా అడిగాడు దశరథ. అవునరా చెప్పాను, నాకు ఆ పెళ్ళి ఇష్టం లేదు కాబట్టి, రావడం ఇష్టం లేదు కాబట్టి అని ఖచ్చితంగా చెప్పింది బామ్మ. సర్లే ఇప్పుడు ఏంటి, వెళ్ళిపోమంటావా చెప్పు, అలాగే వెళ్ళిపోతాను అనింది కోపంగా. నేను ఎందుకు నిన్ను వెళ్ళిపోమని చెప్తానమ్మా అంటూ రిషి ఎడం చేయి పట్టుకుంటే దశరథ కుడి చేయి పట్టుకున్నాడు. నువ్వు
నువ్వు పెళ్ళికి రాను అని చెప్పి ఇప్పుడు వచ్చావుగా, అందుకే కొంచెం కోపం అంతే అన్నాడు. ఆ పిల్ల దాని పేరేంటి? ప్రియా అమ్మ అనింది బామ్మ. ఎవరత్తయ్యా? అదే నా మనవనికి అంటగట్టాలని చూశాడే ఈ ఎదవ, ఆ పిల్ల పేరు రియానా అని అంది ప్రియ. ఆ రియానే అంటూ సాగదీస్తూ సోఫాలో కూర్చుంది బామ్మ. అది అన్న దాన్ని అమ్మ నాన్న అన్న నాకు అస్సలు నచ్చదు. అలాంటిది ఏకంగా పెళ్లి చేయాలని అన్నాడు వీడు. మరి ఎలా చేస్తాను చెప్పు? అందులో నా మనవడికి పెళ్లి ఇష్టం కూడా లేదు. వాడు బాధతో తాళి కడుతూ ఉంటే నేను చూస్తూ ఉండాలా? అలా చూడలేక రాలేదు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే హరిని ఫ్రెష్ అప్ రెడీ అయ్యి కిందకు వస్తుంది. బామ్మని గమనించకుండా అత్తయ్య బాబు ఏం చేస్తున్నాడు అంటూ చేతిలో ఉన్న బిడ్డనే చూస్తుంది హరిణి. ఈ అమ్మాయేనా అనింది బామ్మ. అవునత్తయ్య, పేరు హరిణి అని చెప్పింది ప్రియ. హరిణి మా అత్తయ్య, మీ మావయ్యగా అమ్మగారు అని పరిచయం చేసింది ఒకరిని ఒకరికి. నమస్కారం అమ్మమ్మ అంటూ కాళ్ళకి మొక్కుకుంటూ ఆశీస్సులు తీసుకుంటుంది. దీర్ఘ సుమంగిలి భవ అంటూ దీవిస్తూ బామ్మ అమ్మమ్మ ఎంత చక్కగా పిలిచావు తల్లి, పిల్ల కూడా లక్ష్మీదేవిలా ఉంది అనింది మురిసిపోతూ బామ్మ హరిణిని చూస్తూ. ప్రియ రిషి మొహంలో ఆ మాటకి చిరునవ్వు వచ్చినా దశరథకి మాత్రం కోపం వచ్చింది. నేను వెరీ ఫ్రెష్ అయ్యి వస్తాను, టిఫిన్ రెడీగా పెట్టు, ఆఫీస్కి వెళ్ళాలి. రిషి నువ్వు వస్తున్నావా లేదా? వస్తాడాడు. ఎక్కడికి వెళ్ళాలి? 2 రోజులు నాతోనే ఉంటాడు, ఆ తర్వాత ఆఫీస్కి వస్తాడు. ఇన్ని రోజుల తర్వాత ఇంటికి వస్తే నన్ను వదిలి ఆఫీస్కి వెళ్తావా నువ్వు అంటూ కోపంగా చూసింది బామ్మ రిషిని. అది కాదు గ్రాని, ఈవినింగ్ టైంలో తొందరగా వచ్చి నిన్ను రోజు ఈ ఒక పార్క్కి పబ్కి అలాగే సినిమాకి తీసుకుని వెళ్ళి చూపిస్తాను అన్నాడు రిషి. సంతోషించానులే, ముందు నీ కొడుకు నా మునివాడిని చూపించానది ఉబ్బసంగా. ఇంకా బిడ్డను చూపించలేదు ఎవరు అని బామ్మ. అయ్యో ఆ విషయం మర్చిపోయాను అత్తయ్య, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేసరికి అనింది ప్రియ. హరిని ఇదిగో బాబు అని చూపించు, నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను అని కిచెన్లోకి వెళ్ళిపోయింది ప్రియ. హరిని బాబుని తీసుకుని ఇదిగోండి అమ్మమ్మ అంటూ బామ్మ వడిలో పెట్టింది భద్రంగా. ఓ నా మునివడి అచ్చు నా మనవడి పోలికల్లాగే ఉన్నాడమ్మాయి, చిన్నప్పుడు రిషిని చూసినట్లే ఉంది అనింది బామ్మ సంతోషంగా. ప్రియమ్మ ప్రియమ్మ అంటూ కేకలు వేసింది బామ్మ. ఏంటత్తయ్య అంటూ వచ్చింది ప్రియ. అచ్చు లాగానే లేదు ఈ బుడ్డోడు అంది బామ్మ. అవునత్తయ్య, నేను నిన్ననే చెప్పాను. అవును, చాలా సంతోషం అమ్మాయి, మాకు వారసుని తెచ్చిచ్చావు, సుఖంగా ఉండు అనింది హరిణి చూస్తూ. హరిణి మొహంలో చిన్న చిరునవ్వు చేరుకుంది. రిషి హరిణిని చూస్తూ ఉన్నాడు. ఏంట్రా మనవడా అలా చూస్తున్నా, వెళ్ళి రెడీ అయ్యరా, కానీ ఆఫీస్కి మాత్రం వెళ్ళడానికి వీలు లేదు, 2 రోజులు సరేనా? గ్రాని డాడీ ఒక్కడే కదా, ఎన్ని సంవత్సరాలు మీ డాడీయే చూసుకున్నారు, నువ్వు వెళ్ళి రెడీ అయ్యరా, అందరం కలిసి గుడికి వెళ్దాం. అమ్మాయి బాబుకి పేరు పెట్టావా? లేదమ్మా, చిన్న అని ముద్దు పేరుతో పిలుస్తాను. స్వామీజీని కలిసి పేరు పరాలు చూపించి పెట్టాలి అన్నారు. డెలివరీ తర్వాత నాకు వీలు పడలేదు, 3 నెలలు పెడదాంలే అని ఫ్రెండ్స్ చెప్పారు అనింది హరిణి. బిడ్డకి 3 నెల ఎప్పుడు పెడుతుంది? రేపు నెల 20 కమ్మమ్మ. సరే ప్రియమ్మ, రేపు నెల 20 రోజుల తర్వాత మంచి రోజు చూసుకొని పేరు పెట్టడానికి కనుక్కో అంది బామ్మ. సరే అత్తయ్య. అత్తయ్య బాబుకి వేడి నీళ్ళు కావాలి స్నానం చేయించడానికి అనింది హరిణి. అవన్నీ నేను మంగికి చెప్పాను, నువ్వు బాబుకి ఆయిల్ అవి అప్లై చేయి అనింది ప్రియ. సరే అని బాబుని బామ్మ దగ్గర నుంచి తీసుకొని అక్కడే కింద కూర్చొని బాబు శరీరానికి ఆయిల్ పోస్తూ మసాజ్ చేస్తూ ఉంది హరిణి. రిషి అప్పటికే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు. ప్రియ కూడా టిఫిన్ రెడీ చేస్తూ ఉంది. మంగి బయట కట్టెలు పోయా కొత్తది తెప్పించి నీళ్లు అందులో వేడి చేస్తుంది బాబుకి. నీ పేరు ఏమని చెప్పావమ్మాయి అనింది బామ్మ. హరిణి అమ్మమ్మ. నీకు అయిన వాళ్ళు ఎవరూ లేరా? హరిణికి ఒక్కసారిగా తన ప్రపంచమైన అక్క గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్క ఆలోచనలో ఉన్న హరిణిని, అమ్మాయి నిన్నే అమ్మా, నీకు అయిన వాళ్ళు ఎవరూ లేరా అని అడిగాను. లేదమ్మమ్మ, చిన్నప్పుడే అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు, అయినా వాళ్ళెవరూ లేకుండానే పెరిగాను. నాకు ఊహ వచ్చాక చిన్న చిన్న పనులు చేసుకుంటూ చదువుకున్నాను. అమ్మ నాన్న నాకంటూ వదిలింది ఒక్కటే ఒకటి, నేను ఉన్న విల్లు, అది తప్ప ఇంకా నాకు ఎలాంటి ఆస్తులు లేవు. ఆయన వాళ్ళు లేరు అని గుండె రాయి చేసుకొని చెప్పింది హరిణి. అయ్యో పాపం, ఆయన అమ్మ నాన్న ఉన్న అమ్మాయిలే ఈ కాలంలో పద్ధతిగా పెరగటం లేదు. నిన్ను చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ కాలంలో నీలాంటి అమ్మాయిలు చాలా అదురుగా ఉన్నారు. మా అదృష్టం నువ్వు మా ఇంటి కోడలుగా వచ్చావు. ఆ దరిద్రం రియా రాలేదు, దాన్ని చూసావా నువ్వు? అది దానికి డ్రెస్సులు, ఆ జుట్టు, ఒకరోజు కూడా జడ వేసుకుంటే చూడలేదు అమ్మాయి నేను. ఎప్పుడు చూడు దెయ్యంలా విరబోసుకొని ఉంటుంది. ఆ దెయ్యం మొహందే నా కొడుకు ఎలా నచ్చిందో, ఎలా ఇంటికి కోడలు చేయాలి అనుకున్నాడు. అంతా తప్పించుకున్నాము. అందుకే నేను పెళ్ళికి రానని ముందుకేశాను. నిన్న నా కోడలు అదే మీ అత్త చెప్పింది ఇలాగని. వెంటనే బయలుదేరు నా మునివాన్ని చూడటానికి, అలాగే ఇంటి కోడలుగా వచ్చిన అమ్మాయి పద్ధతులు చూడటానికి. కానీ నేను చూసిన క్షణమే నాకు కొంచెం మనసు తేలికయ్యింది అమ్మాయి అంటూ సంతోషంగా మాట్లాడుతున్న బామ్మ మాటలు వింటూ చిన్న స్మైల్ అంతా అప్లై చేస్తుంది స్మైల్ ఇస్తూ.
మీలాంటి పెద్దవాళ్ళు ఉండే ఇల్లు చాలా అందంగా ఉంటుందని మా అమ్మ చిన్నప్పుడు చెప్తూ ఉండేది. కానీ అప్పుడు నాకు అర్థమయ్యేదే కాదు. కానీ ఇప్పుడే అర్థమవుతుంది అనింది హరిణి. హరిణి నీళ్ళు వేడి అయ్యాయి. నువ్వు స్నానం చేపిస్తావా లేదా నేను చేపించనా అనింది ప్రియ. అదేంటి ప్రియమ్మ అలా అడుగుతావు? ఇన్ని రోజులు పెద్ద దిక్కు లేక అలా నీ కోడలో చేసుకుని ఉంటుంది. ఇప్పుడు ఏమి నువ్వు ఉన్నావుగా, బాగా రుద్ది బిడ్డకి స్నానం చేపించు. ఆ అమ్మాయికి ఎలా తెలుస్తుంది పాపం. సరే అత్తయ్య. హరిణి బాబుని తీసుకునిరా. బాబేంటి బాబు? ఆ అమ్మాయి ఏదో పేరుతో పిలుస్తుంది కదా, ఆ పేరు ఏం పేరమ్మాయి? చిన్న అమ్మమ్మ గారు. బాగుంది, అలాగే పిలవండి మీరందరూ కూడా అని ఆర్డర్ వేసింది బామ్మ. ఇద్దరు నవ్వుకుంటూ సరే అత్తయ్య అని వెళ్ళారు చిన్నాకి స్నానం చేయించడానికి. స్నానం చేపించి చిన్నాకి ఇచ్చి మంగిని తోడుగా ఉండమని, అత్తయ్య నేను చిన్న సిరప్ పైన పెట్టేసి వచ్చాను, పాలు కూడా రెడీ చేయాలి. స్నానం చేసేటప్పుడు ఏడుస్తాడు, ఆ తర్వాత పాలు ఇస్తేనే ఆపుతాడు. నేను అవన్నీ రెడీ చేసుకొని స్నానం చేపిస్తాను రోజు. ఈరోజు కుదరలేదు, నేను వెళ్ళి అవన్నీ రెడీ చేస్తాను, మీరు స్నానం చేపిస్తూ ఉంటారా అని అడిగింది హరిణి. సరే హరిణి నువ్వు వెళ్ళు, ఏం కావాలో అవి చూడు, నేను ఇక్కడ చూసుకుంటాను అనింది ప్రియ. హరిణి తన రూమ్లోకి వెళ్ళింది చిన్న వస్తువులు, డ్రెస్, సిరప్ తీసుకొని రావడానికి. డోర్ తెరిచి ఉన్న బ్యాగ్ ఒకటి ఉంటుంది. అది తెరిచి అప్పుడే రామ్ స్నానం చేసుకుని టవల్ కట్టుకుని బాత్రూమ్ నుంచి బయటకు వస్తాడు రిషి. హర్ని రిషిలో ఒకరినొకరు చూసుకుంటారు. హర్ని అలా రిషిని చూసేసరికి సారీ అని వెనక్కి తిరుక్కొని చిన్న వస్తువుల కోసం వచ్చాను అని చెప్పింది. ఇట్స్ ఓకే హర్ని, ఇందులో సారీ చెప్పడానికి ఏముంది? నీకు ఈ గదిలో ఎప్పుడైనా వచ్చే హక్కు ఉంది, నువ్వు నా భార్యవి ఇప్పుడు. అయినా నిన్ను టవల్లోనే వచ్చాను, అంత టెన్షన్ అవుతావు ఎందుకు? సర్లే నువ్వు తీసుకుని వెళ్ళు అని చెప్పాడు రిషి. హర్ని ఆ మాటలన్నీ వింటూ నేను మీకు అన్ని నిజాలు చెప్పాక ఇలా మాట్లాడితే చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. మీలాంటి మంచి వ్యక్తిని భర్తగా ఇచ్చిన దేవుడు ఎప్పుడు మన బంధాన్ని ఇలాగే ఉంచాలని మనసారా కోరుకుంటాను అని కన్నీళ్లతో చిన్న వస్తువులు తీసుకుని వెళ్తుంది హరిణి. ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది హరిణి? నన్ను చూస్తే నేను తన భర్తని, అందులో మేము ఇప్పుడు తల్లిదండ్రులం కూడా. మరి ఇంకా ఎందుకు నాకు దగ్గర కాలేకపోతుంది? నాకేమో తెగ నచ్చేసింది. ఇలా పారే వాళ్ళగా మాట్లాడుతూ ఉంటే చాలా కష్టంగా ఉంది. సరే రిషి కొన్ని రోజుల సమయం ఇవ్వు అని మనసులో అనుకున్నాడు. మళ్ళీ రీఫ్రెష్ అయ్యి కిందకు వచ్చాడు. హరిణి అన్ని రెడీ అయి చేసుకుంది. పాలు రెడీ చేస్తూ కిచెన్లో ఉంది. చిన్న చాలా ఎక్కువగా ఏడుస్తూ ఉన్నాడు. రిషి ఆ ఏడుపుకి ఏమయ్యింది, ఎందుకు అలా ఏడుస్తున్నాడు అని అంటూ ఉంటాడు. నువ్వు కూడా చిన్నప్పుడు అలాగే ఏడ్చేవాడిని నాయన, నీకు నేను మీ అమ్మ సరిపోలేదు ఆ ఏడుపు ఆపడానికి. గ్రాని ఇప్పుడు ప్రత్యక్షణ నన్నే గుర్తు చేసుకుంటావా ఏంటి వాడిని చూసి అన్నాడు రిషి. అంతేగా మరి, మాకు మీ చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తుకు వచ్చేది ఇలాంటి సమయంలోనే అంటూ వచ్చింది ప్రియా హరిణిని పిలుస్తూ. వస్తున్న అత్తయ్య అంటూ పాలు తీసుకుని వచ్చి కింద టేబుల్ మీద పెట్టి బాబుని తీసుకుంటుంది. మంగి సాంబ్రాణి బొగ్గు పగులో తీసుకొని వస్తుంది. హరిణి మెల్లిగా నీట్గా మెత్తన టవల్తో చిన్నాన్ని శుభ్రం చేసి సాంబ్రాణి పట్టించింది. ఆ తర్వాత పాలు తాగేసి పౌడర్ కొట్టి కాటుగా బొట్టు పెట్టి డ్రెస్ వేసి అందంగా రెడీ చేసింది. రిషి హరిణిని ఎంత బాగా పద్ధతిగా చేస్తుంటే అలా చూస్తూ ఉన్నాడు. ఎరా రిషి ఒకటి అడుగురని నీకు పర్మిషన్ ఎందుకు? ఆ దెయ్యం అదేరా, ఆ రియా దెయ్యం అయితే బిడ్డని ఇలా చూసుకొని ఉండేదా? ఎవరు ఆ రాక్షసున? రియా పేరు నా ముందర ఎత్తకు అంటూ ఉన్నాడు రిషి. ఏం రిషి నేనంత నచ్చడం లేదా నీకు? కొత్త భార్య వచ్చేసరికి అంటూ ఒక గొంతు వినిపించింది అందరికీ. అప్పుడే రెడీ ఆఫీస్కి వెళ్ళడానికి వస్తున్న దశరథ రియా అంటూ పిలిచాడు. రామా రియా ఎలా ఉన్నావంటూ ప్రియా కూడా పలకరించింది. నేను బాధలో ఉన్నా, బాగానే ఉన్నా అంటే, కానీ ఇక్కడ కొన్ని మాటలు వింటేనే కోపం వస్తుంది అనింది రిషిని బామ్మని చూస్తూ. అలాగే బాబుకు పాలు పట్టిస్తున్న హరిని చూస్తూ కళ్ళు ఎర్రబడ్డాయి. హరిని కూడా రియాని హాయ్ అని పలకరిస్తుంది. హాయ్ అని రియా కూడా చెప్పింది. ఏదో రిషి నాకు దక్కలేదన్న కోపంలో ఏదేదో మాట్లాడి వెళ్ళిపోయాను, అందుకే సారీ చెప్దామని వచ్చాను, కానీ ఇక్కడ వేరేలా ఉంది అని కన్నీళ్లు పెట్టుకుంటూ రిషిని చూసింది వారకంటతో. మొదలుపెట్టిందిరా ఇది నాటకాలు అని బామ్మ మెల్లిగా రిషితో చెప్పింది. అవును గ్రాని, ఇప్పుడు నీ కొడుకు రియాక్షన్ చూడు ఇంకంతే అన్నాడు రిషి. అయ్యో ఎందుకు తల్లి ఏడుస్తావు? నువ్వు మా ఇంటి కోడలుగా రాకపోయినా నువ్వు నాకు ఎప్పుడూ కూతురులాగా. రియా ప్లీజ్ డోంట్ క్రై అన్నాడు దశరథ. నీ కూతురుగా ఎందుకుంటాను అంకుల్? రిషిని పెళ్లి చేసుకుని మళ్ళీ ఇంటి కోడలుగా వస్తాను చూడండి అంటూ మనసులో అనుకుంటూ, నిజంగానే అంకుల్ ముందులాగే నేను ఎప్పుడు ఆయన ఇంటికి వస్తూ ఉండొచ్చా? నేను రావద్దని చెప్పడానికి నాకు తప్ప ఇంకెవరికి ఇక్కడ హక్కు లేదు రియా. నువ్వు నా ఫ్రెండ్ కూతురివి అండ్ నా బిజినెస్ పార్ట్నర్వి కూడా అన్నాడు దశరథ. థ్యాంక్ యూ అంకుల్. రిషి నీకేమైనా ప్రాబ్లమా? నేను ఇక్కడికి వస్తే అనింది రిషిని చూస్తూ. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నువ్వు లేనిపోయిన ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టకు, అది చాలు అన్నాడు రిషి. రిషి ఏంటి ఆ మాటలు అన్నాడు దశరథ. రియా టిఫిన్ తిందువురా. ఏవండి మీరు కూడా. రిషి అత్తయ్య హనీ చెన్నిని ఉయ్యాలో పడుకోబెట్టి నువ్వు రా తిందువు అనింది ప్రియా టాపిక్ డైవర్ట్ చేయడానికి. అంటే నేను తినేసి వచ్చా, బాబుని నేను చూసుకుంటాను, మీరంతా తినండి అనింది రియా. ఏం అవసరం లేదు హరిని, చిన్నని నా పక్కనే పడుకోబెట్టుకుని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి తినేసిరా అంది బామ్మ.
రియా కోపంగా బామ్మనే చూస్తుంది. రియాని చిన్నప్పటి నుంచి చూస్తుంది బామ్మ. అందుకే రియా మీద నమ్మకం లేక అలా అంటుంది. అమ్మమ్మ నాకు ఆకలిగా లేదు, మీరంతా తినేసి రండి. చిన్న నిద్రపోవడానికి ఇంకా సమయం పడుతుంది. నిద్రపోయాక నేనే తింటాను. అది నాకు రోజు అలవాటే ప్లీజ్ అనింది హరిణి. సరే సరే అలాగే కానివ్వమ్మా. రిషి మీరు రండి అని పిలుస్తూ నువ్వు కూడా కొంచెం టిఫిన్ చేయి రిషి. రియా అన్నాడు దశరథ. లేదంకల్ నేను తినేసి వచ్చాను. నేను హరిణితో మాట్లాడుతూ ఉంటాను. మీరంతా వెళ్ళండి అని చెప్పింది రియా. జాగ్రత్తగా ఉండమ్మాయి దాంతో అని బామ్మ మెల్లిగా చెవిలో చెప్పింది హరిణికి. సరే అమ్మమ్మ. అలా అందరూ టిఫిన్ తినడానికి వెళ్ళారు. రియా హరిణిని కోపంగా చూస్తూ వచ్చి సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుంటూ బాబుని చూస్తూ ఉంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి బామ్మ రియాని చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతుందో అని. ఏయ్ పేరు అని నెగ్లెక్ట్గా అడుగుతుంది రియా. హర్ని ఏం చెప్పకుండా బాబుని రెడీ చేస్తూ ఉంటుంది. ఎంత పొగరు దేనికి అనుకొని మనసులో రియా నిన్నే అడిగేది ఏం పేరు అని అనింది కొంచెం గట్టిగా. ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? బాబు భయపడతాడు. అలాంటప్పుడు ముందుగానే అడిగినప్పుడు చెప్పి ఉండొచ్చుగా. మర్యాదగా అడిగి ఉంటే చెప్తానుగా. హో ఏం మర్యాద ఇవ్వాలో తమరికి? మనిషికి ఏం మర్యాద ఇవ్వాలని సాటి మనిషికి తెలుస్తుందో అలా తెలియటం లేదు అంటే అంటూ ఒక లుక్ ఇస్తుంది హరిణి. హే యూ లోకల్ నన్ను పట్టుకొని మనిషిని కాను అంటావా అంటూ పైకి లేచి అరుస్తుంది రియా. ఇప్పుడే కదా చెప్పాను అరవకు అని బాబు లేస్తాడు అని మళ్ళీ ఎందుకు అంత గట్టిగా గొంతేసుకొని అరుస్తున్నావు అంటుంది హరిణి. ఏంటో గొడవ అంటూ టిఫిన్ తినేసి వస్తున్న బామ్మ రిషి దశరథ అడుగుతారు. చూడండి అంకుల్ నన్ను మనిషిని కావు అంటుంది అని క్లైంట్ కంప్లైంట్ ఇస్తుంది రియా. నిజమే చెప్పింది అంటూ వత్తాతో పలికింది బామ్మ. అమ్మ నువ్వు ఉండు కొంచెం ప్లీజ్. రే మనవడ నన్ను ఆ సోఫాలో కూర్చోబెట్టు అంటూ చేయిస్తుంది పట్టుకోమని. రిషి తీసుకొని వెళ్తాడు. హరిణి ఇంటికి వచ్చిన వాళ్ళని అలాగేనా అవమానించేది అంటూ కోపంగా అడిగాడు దశరథ. హరిణి లేస్తూ తన ప్రవర్తన మర్యాద ఇచ్చేలాగా లేదు మావయ్య, అందుకే అలా మాట్లాడాను. అంతేకాకుండా అంటూ ఉండగానే హరిణి చాలు ఆపు, వచ్చిన వాళ్ళు ఎలాగా ఉన్నా మన మర్యాద మనం ఇవ్వాలి. ఇవన్నీ నేర్పించడానికి నీకు అమ్మానని ఉంటేనే కదా. ఎవరికి పుట్టావో మా కర్మ మా దగ్గరికి చేరవు. డాడ్ తను ఎవరికి పుట్టినా ఇప్పుడు నా భార్య. తను కించపరిచేలా మాట్లాడకండి. అంతేకాదు ఒక్క నిమిషం బాగా గుర్తుపెట్టుకోండి. ఆ ఎవరికో పుట్టిన అమ్మాయి కనుక లేకపోతే ఏ రోజు నీ కొడుకు మీకు దూరం అయ్యి ఉండేవాడు అని అరిచాడు రిషి కోపంగా. ఆయన ఈ రియ ఎప్పుడు మనుషులకు మర్యాదగా ఇచ్చింది అని ఈరోజు ఇవ్వడానికి చా అంటూ పైకి వెళ్ళిపోయాడు రిషి. అసహ్యంగా రిషికి ఒక లుక్ ఇచ్చి రియా గుడ్ల గొబ్బలాగా ఉరిమి చూస్తుంది రిషిని. దారిని పోయే దాన్ని పెళ్లి చేసుకుని దాని ముందు నన్ను అవమానిస్తావా రిషి? నీ అంత చూడకపోతే అడుగు నన్ను అని మనసులో అనుకుంటూ అంకుల్ నేను వెళ్తున్నా అంటూ కోపంగా వెళ్తుంది రియా. అమ్మ రియా ఉండు నేను చెప్పేది విను అని దశరథ కూడా తన వెనకాలే వెళ్తాడు. దశరథ అన్న మాటలకి కన్నీళ్లు పెట్టుకుంటున్న హరిని భుజం తడుతూ వాడికి ఆ పిల్లనిచ్చి రిషికి పెళ్లి చేయలేదనే కోపం ఇలా మాట్లాడించింది. తప్పుగా అనుకోకు, వెళ్ళి టిఫిన్ తిను, బాబుని నిద్రపోయాడు కదా నేను చూసుకుంటాను అని నచ్చ చెప్పింది బామ్మ. హరిణికి దగ్గర ఉండి ప్రియా తినేలా చేసింది. పైకి కోపంగా వచ్చిన రిషి ఈ రియా అని నాకు ఎప్పుడు వదులుతుందో పక్కన ఉంటే చాలు, మనిషికి ప్రశాంతంగా ఉండదు. ఎలా పుట్టించాడు ఆ దేవుడు అర్థం కాలేదు అని మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఎవరి నుంచో ఫోన్ వస్తుంది. స్క్రీన్ పైన నెంబర్ చూడగానే రిషి పెదవులపై చిరునవ్వు చేరుతుంది. హలో సయ్యద్, హౌ ఆర్ యూ అంటాడు సంతోషంగా. హే రిషి, ఐఎమ్ ఫైన్, వాట్ అబౌట్ యూ మ్యాన్? మా సిస్టర్ ఎలా ఉంది అండ్ బాబు అన్నాడు సయ్యాద్. హే నీ వరకు వచ్చేసిందా మ్యాటర్? ఎస్, రాకుండా ఉంటుందా? ఓకే ఓకే, బాగానే ఉన్నారు. రిషి నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను, ఏంటో చెప్పుకో అన్నాడు సయ్యాద్. ఏంటి గిఫ్ట్గా మీ బిజినెస్ని నాకు రాసిచ్చేసావా ఏంటి? కమాన్ మ్యాన్, నీకోసం నా ప్రాణమని ఇచ్చేస్తాను అని నీకు తెలుసుగా. మన ఆస్తులు ఒక లెక్కన. హే ఐఎమ్ జస్ట్ జోకింగ్, ఐ నో అబౌట్ యువర్ లవ్, దట్స్ మై రిషి. ఓకే సర్ప్రైజ్ ఏంటి చెప్పు. ఏముంది, నేను నా తమ్ముని మీ హైదరాబాద్కి వచ్చాము. వా ఎప్పుడు వచ్చారు? జస్ట్ ఇప్పుడే మ్యాన్, క్యాబ్ ఎక్కాం మీ ఇంటికి అన్నాడు సయ్యాద్. ఓకే సయ్యాద్, నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే మై ఫ్రెండ్, ఐఆమ్ కమింగ్ అని కాల్ కట్ చేస్తాడు సయ్యాద్. రిషి ఫాస్ట్గా పరిగెడుతూ కిందకు వచ్చి బామ్మ అమ్మ సయ్యాద్ వస్తున్నాడు, నా ఫ్రెండ్ సయ్యాద్ వస్తున్నాడు అంటూ చెప్పాడు. సయ్యాద్ వస్తున్నాడా, చాలా ఆశ్చర్యంగా ఉంది అంటుంది ప్రియా. ఎట్స్ మామ్, నాకు షాకింగ్. అరే మనం గుడికి వెళ్దాం కదా రిషి, ఇప్పుడు మరి నీ ఫ్రెండ్ వస్తే ఎలాగా? బామ్మ రేపు అందరం కలిసి వెళ్దాంలే అన్నాడు రిషి. సరేలే నీ ఇష్టం. హర్ని రిషి సంతోషాన్ని చూస్తూ ఉంటుంది. ఒక గంట సేపు తర్వాత రిషి ఫ్రెండ్ సయ్యద్ అండ్ తన తమ్ముడు సలీం ఇద్దరు వస్తారు రిషి ఇంటికి. సయ్యద్ని చూడగానే పరుగున వెళ్ళి గట్టిగా హత్తుకుంటాడు రిషి. హాయ్ ఫ్రెండ్స్ అంటూ సయ్యద్ కూడా గట్టిగా హత్తుకుంటాడు. హాయ్ సలీం అంటూ సలీంని కూడా హత్తుకొని రండి లోపలికి తీసుకుని వెళ్తాడు రిషి. ఇంట్లో అందరికీ పరిచయం చేస్తూ ఉంటాడు రిషి. ఎక్కడ మా సిస్టర్ అండ్ మై అల్లుడు అంటాడు సయ్యద్. మామ్ అంటాడు.
ఇప్పుడే పైకి వెళ్ళింది ఉండు, నేను వెళ్ళి తీసుకొని వస్తాను అని పైకి వెళ్తుంది ప్రియా. బాబు అక్కడే నిద్రపోతూ ఉంటే అలాగే చూస్తూ ఉంటారు ఇద్దరు. సూపర్గా ఉన్నాడు బాబు అంటాడు సలీం. ఎస్ రిషి నీలా ఉన్నాడు అంటుంటాడు సయ్యద్. ఇంతలో హర్నీని పిలుచుకొని ప్రియా కిందకు వస్తుంటుంది. బాబుని చూస్తూ ఉన్న సలీం అటువైపు చూసి షాక్ అవుతాడు. మనసులో హరిత అనుకుంటూ. కానీ తనకి ఇక్కడ ఏం పని? అమెరికా నుంచి ఎప్పుడు వచ్చింది? అసలు హరితనేనా? హరిత రిషి అన్నని పెళ్లి చేసుకుందా? అంత కన్ఫ్యూజన్గా ఉంది. అది కూడా బాబు 3 నెలల ముందే నార్మల్గా కనిపించింది. మరి ఇప్పుడు ఏంటి పెళ్ళి? తల్లి హోగా నిజమేనా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు సలీం. హరిని మెట్లు దిగుతూ సయ్యద్తో మాట్లాడుతున్న రిషిని చూస్తూ దిగుతూ ఉంటుంది. సడన్గా అడుగాకింది. టెన్షన్ మొదలైంది. చూపులు ఎలా చూలాడో తెలియటం లేదు. చెమటలు పడుతుంది. సలీం మాత్రం హరిని ప్రవర్తనలో వచ్చిన మార్పుని ఇట్టే పసిగట్టాడు. హరితనా? లేకపోతే ఇలా ఎలా ప్రవర్తిస్తుంది? ఇంత సడన్గా నన్ను చూసి ఎందుకంత టెన్షన్ పడుతుంది? ఎందుకు రిషి అన్నని మోసం చేసి పెళ్లి చేసుకుంది? ఏం జరుగుతుంది? ఏం చెయ్యబోతుందనే ఆలోచనతో బిజీగా ఉన్నాడు సలీం. హరిని ఇలా రా అంటాడు రిషి నవ్వుతూ. హా వస్తున్నాను అంటూ హరిని చూపులు మొత్తం సలీం మీదనే ఉంది. హరిని వీడు అంటూ ఉండగా రిషి, నువ్వు ఉండు రిషి, నేనే ఓ పరిచయం చేసుకుంటాను అని. హాయ్ అని సిస్టర్, నా పేరు సయ్యద్. నేను రిషి బెస్ట్ ఫ్రెండ్స్ కంటే ఇంకా ఎక్కువగా. అండ్ వీడు నా తమ్ముడు సలీం అని పరిచయం చేస్తాడు సయ్యద్. సలీం హాయ్ కూడా చెప్పకుండా షాకింగ్లో ఉంటాడు. నమస్కారం అంటుంది హరిని. కానీ ఎలాంటి రెస్పాండ్ లేదు సలీం నుంచి. అది చూసిన సయ్యద్ అండ్ రిషి ఇద్దరు సలీం అని ఒకేసారి పిలుస్తారు. హా చెప్పు హరిత అంటాడు సలీం. ఆ మాటకి పిలుపుకి ఒక్కసారిగా షాక్ అవుతుంది హరిని. హరిత కాదురా, అయినా ఏం ఆలోచిస్తున్నా? తన పేరు హరిణి అన్నాడు సయ్యద్. ఓ సారీ సిస్టర్, హరిణి గారు అన్నాడు సలీం. ఇట్స్ ఓకే, నేను ఎప్పుడే వస్తాను అంటూ కిచెన్లోకి వెళ్తుంది హరిణి. వెళ్తున్న హరిణిని చూస్తూ ఉన్నాడు సలీం. ముందు నడుస్తూ ఒకసారి వెనక్కి చూసిన హరిణి అలాగే నిలబడిపోతుంది. సలీం తననే గమనిస్తున్నాడు అని కొంచెం ధైర్యం తెచ్చుకొని, టెన్షన్ అవ్వకూడదు అని తనకి తను నచ్చచెప్పుకొని ముందుకు అడుగు వేస్తుంది కిచెన్లోకి హరిణి. సలీం మాత్రం నువ్వు ఎందుకు ఈ నాటకాలు ఆడుతున్నావో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు నువ్వు ఇలాంటి దానివి కావు. కనుక్కుంటాను నీ గురించి అని రిషి చూస్తూ ఉంటాడు. ఏ సలీం ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు అంత డీప్గా అని అడిగాడు రిషి. ఏం లేదన్నా అన్నాడు సలీం రాణి నవ్వు తెచ్చుకుంటూ. కూర్చొని మాట్లాడుకోండి బాబు అనింది బామ్మ. ముగ్గురు కూర్చున్నారు. రిషి సయ్యద్ వాళ్ళ మాటల్లో వాళ్ళు ఉంటే సలీం మాత్రం తన ఆలోచనల్లో ఉంటాడు. కాఫీ తీసుకుని హరిని ఏమాత్రం భయం టెన్షన్ లేకుండా వస్తుంది. తీసుకోండి అని సలీంని చూస్తూ ఇస్తుంది. సలీం తీసుకుంటూ నేను తెలియనట్లు భలే నటిస్తున్నా హరిత అని మనసులో అనుకుంటూ ఉంటే, నిన్ను చూసి తెలియనట్లు నటిస్తున్నాను అంటే నా పరిస్థితి అర్థం చేసుకో సలీం, అపార్థం చేసుకోకు అని హరిని కూడా మనసులో అనుకుంటూ సయ్యద్కి రిషికి కాఫీ ఇచ్చి కిచెన్లోకి వెళ్తుంటే చిన్న ఏడు వినిపిస్తుంది. హరిని వెళ్ళి చిన్నాన్ని ఎత్తుకుని లాలేస్తూ లాన్లోకి వెళ్ళింది. వెనకాల ప్రియ పాలు ఫీడింగ్ బాటిల్లో తీసుకుని వెళ్ళి ఇస్తూ, నేను వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేస్తాను, నువ్వు చిన్నని చూసుకో హరిని అని చెప్పి వెళ్ళిపోతుంది. హరిని ఒంటరిగా ఉండటం చూసిన తన దగ్గరికి వెళ్ళి హరిత అంటాడు. హరిని పలకలేదు. నువ్వు పలకకపోయిన నువ్వు హరితవని నన్ను చూసినప్పుడే, నీలో తేడా అంటేనే మొదటి అడుగు తడబడుతున్నప్పుడు నీ చూపుల టెన్షన్ అన్నీ గమనించాను. సలీం ఇక్కడ ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. సమయం వస్తానే నీకు తెలుస్తుంది. ఏం సమయం రావాలి? ఏంటి ఈ నాటకాలు? ఈ బాబెవరు అని అడిగాడు సలీం నేరుగా. చెప్తున్నాను కదా, అనే సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆ సమయంలోపు ఈ ఇంట్లో వాళ్ళకి నీ వల్ల ఎలాంటి ప్రమాదమైనా జరిగితే నా గురించి నీకు తెలియదా సలీం? 5 సంవత్సరాలు మన స్నేహంలో నేను ఎలాంటి దాన్నో అని నువ్వు అర్థం చేసుకోలేదా? ఆ ప్రశ్నకు సలీం సైలెంట్గా ఉన్నాడు. మన ప్రాణాలు పోస్తే డాక్టర్మే, అంతేకాని ప్రాణాలు తీసే హంతకులం కాదు అని మర్చిపోయావా సలీం? నాకు గుర్తుంది, కానీ నువ్వు ఇలా కనిపించడం వల్ల నాకు అనుమానం వచ్చింది. అసలేంటిదంతా హరిత? హరిత కాదు హరిణి. ఈ హరిణి ఎవరు? నా అక్క. వాట్? అవును, నా అక్కకి రిషి గారి పుట్టిన బిడ్డ ఈ బిడ్డ. మరి నువ్వు ఎందుకు తల్లిగా మారి మీ అక్క స్థానాన్ని అంటే రిషి అన్నని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఈ బిడ్డ అనాథ కాకూడదు అని. మీ అక్క ఏమయ్యింది? చనిపోయింది. హరిత అసలేం జరుగుతుంది? అది చెప్పే సమయం కాదు సలీం. ప్లీజ్ దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాము. ఓకే నీ ఇష్టం. థ్యాంక్ యూ అర్థం చేసుకున్నందుకు. నిన్ను కాకపోతే ఇంకెవరిని అర్థం చేసుకుంటాను అని లోపలికి వెళ్ళిపోతాడు సలీం. సలీం అన్న మాటలు అర్థం హరిణికి తెలుసు. 3 సంవత్సరాల ముందు అమెరికాలో హార్వర్డ్ కాలేజ్ ఆఫ్ మెడికల్ అప్పటికి హరిత మెడిసిన్ సెకండ్ ఇయర్ లాస్ట్ ఇయర్లో ఉంది. ల్యాబ్ నుంచి బయటకు వస్తూ హరిత అనే పిలుపు, ఆ పిలుపు విని ఫ్రెండ్స్తో మాట్లాడుతూ నడుస్తున్న హరిత అడుగు ఆగింది. చెప్పు సలీం, హరిత నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి.
నాతోనా? ఏం మాట్లాడాలి? చెప్పాను, క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందామా? ఓకే, ఒక్క నిమిషం అనే ఫ్రెండ్స్ని క్లాస్ రూమ్కి వెళ్ళమని చెప్పి హరిత సలీంతో పాటు క్యాంటీన్కి వెళ్తుంది. ఇద్దరు కూర్చుంటారు. బ్యారెల్ వచ్చి ఆర్డర్ అడుగుతాడు. 2 కాఫీ అని చెప్తాడు సలీం. చెప్పి హరిత వైపు చూసి తన బుక్ చదువుతూ ఉంటుంది. హరిత, చెప్పు సలీం, ఏం చదువుతున్నావు? ఏముంది, ఏదో ఒక టాపిక్ అంతే. ఏదో మాట్లాడాలి అన్నావు. అది ఎలా చెప్పాలో చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని ఆలోచిస్తున్నాను. అంత ఆలోచించేవాడివి ఎందుకు పిలవడం? చిన్న స్మైల్ ఇస్తూ ఎప్పటికైనా చెప్పాలి కాబట్టి ధైర్యం చేశాను అన్నాడు. ఇంతలో కాఫీ వచ్చింది. ఇద్దరు కాఫీ తాగుతూ చెప్పాక, నన్ను తప్పుగా అనుకోకూడదు. అసలు అనుకోను చెప్పు. అంటే నేను ఫస్ట్ టైం కాలేజీలో చూసినప్పుడే నువ్వు నాకు బాగా నచ్చేసావు. ఆ మాటకి కాఫీ తాగుతున్న హరితకి పొరబారుతుంది. హరిత, ఏమయ్యింది? నథింగ్ నథింగ్ అంటూ పక్కన నీళ్లు తాగింది గడగడమని. తాగాక ఒక్కసారిగా సలీంని చూసింది. అంటే హరిత అంటూ ఉండగా, ఆగు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును అని తల ఊపుతాడు. ఐఎమ్ సో సారీ సలీం, నువ్వు ఒక మంచి ఫ్రెండ్వి నాకు, అంతేకాని ఈ ప్రేమ పెళ్ళి అలాంటివేం లేదు. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. నా కోసమే బ్రతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నమ్మకాన్ని నేను ఎప్పుడు ద్రోహం చెయ్యలేను. అది కాదు హరిత. ప్లీజ్ సలీం, ఇంతటితో ఈ టాపిక్ మర్చిపో. కానీ నా మీద ప్రేమ పెంచుకోకు. ఇక్కడే చంపేశాయి. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నా నిర్ణయంలో మార్పు ఉండదు. ఈ విషయం ఎవరికి అంటే మన ఫ్రెండ్స్కి తెలియాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏదో డౌట్ సబ్జెక్ట్లో అని చెప్పు అంతే ప్లీజ్ అని వెళ్ళబోతుంటే హరిత అడుగు వెనక్కి ఆగి వెనక్కి తిరుగుతుంది. మన ఫ్రెండ్స్ లాగైనా ఉంటాం కదా, నన్ను అవాయిడ్ చేయవు అంటాడు. అదేంలే సలీం, యువర్ ఆల్సో గుడ్ ఫ్రెండ్ ఫర్ మీ. అలా ఎప్పటికీ అనుకోను. ఓకే అంటూ నవ్వుతూ వెళ్ళిపోతుంది హరిత. వెళ్తున్న హరితని చూస్తూ బ్యాడ్ లక్ అనుకుంటా, ఇంకెవరికో రాసి పెట్టుంటారు నీకు, అందుకే ఇలా నన్ను కాదని వెళ్తున్నావు, అంత విధి అని సలీం కూడా తన ప్రేమను వదులుకుంటాడు. ఆ రోజు నుంచి మామూలుగా మంచి ఫ్రెండ్స్లా ఉన్నారు ఇద్దరు. ప్రెజెంట్ హరిణి అనే పిలుపు కానీ హరిణి ఫాస్ట్ ట్రాన్స్లో ఉంది. వినిపించుకోలేదు. మళ్ళీ హరిణి అని గట్టిగా పిలిచాడు రిషి. చెప్పండి అంటూ ప్రెజెంట్లోకి వచ్చింది హరిణి. ఏం ఆలోచిస్తున్నావంటూ పక్కన కూర్చున్నాడు రిషి. అదేం లేదండి అంటూ కొంచెం పక్కకు జరిగింది హరిణి. హరిణి ప్రవర్తన ఎందుకు ఎలా ఉంది అని ఆలోచిస్తూ, సరేరా లోపలికి, గ్రాని పిలుస్తుంది అంటూ లేస్తాడు. హరిణి కూడా లేచి రిషి వెనకే వెళ్తూ సలీంని చూస్తూ నడుస్తూ ఉంటే, హరిణి చిన్న నిద్రపోయాడా అని అడుగుతుంది బామ్మ. నిద్రపోయాడు బామ్మ. సరే ఉయ్యాలలో పడుకోబెట్టి నువ్వు కొంచెం సేపు పడుకో అనింది బామ్మ. చిన్నాని ఉయ్యాలలో పడుకోబెడుతూ, ఇప్పుడు నేను పడుకోవటం ఎందుకు బామ్మ, అత్తయ్యకి వెళ్ళి సహాయం చేస్తాను. అదేం వద్దు ప్రియమ్మకి తోడుగా పనివాళ్ళు ఉన్నారు. నువ్వు చిన్న నిద్రపోయేటప్పుడే కొంచెం సమయం రెస్ట్ తీసుకోవాలి, లేదంటే నీకు రెస్ట్ కూడా ఉండదు. పర్వాలేదు బామ్మ, గెస్ట్లు ఉన్నారుగా, నేను వెళ్ళి అలా పడుకుంటే బాగుండదు. నేను అత్తయ్య దగ్గరకు వెళ్తాను. సరే నీ ఇష్టం. నాన్న రిషి చెప్పు గ్రాని, నన్ను అలా నా గదికి తీసుకొని వెళ్ళురా. వస్తున్నా. అలా రిషి బామ్మని గదిలోకి వదిలి వస్తాడు. హరిణి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. సయ్యాద్, ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నావంటూ సయ్యాద్ అండ్ సలీం ఇండియాలో సెటిల్ అవ్వడానికి వచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆఫీస్కి కోపం వచ్చిన రియాని చూసి, ఏమైందిరా అంత కోపంగా ఉన్నావు అంటాడు కామేష్. డాడ్, హరిణి బ్లడీ ఈడియట్ నన్ను అవమానిస్తుందా, నాకు మర్యాద ఇవ్వడం తెలియదు అంటుంది. దానికి నేను ఎందుకు మర్యాద ఇవ్వాలి డాడ్ అంటూ కోపంగా మాట్లాడుతూ ఉంటుంది రియా. ఇవ్వాలి తప్పదు అని ఆన్సర్ వస్తుంది డోర్ సైడ్ నుంచి. రియా అటు సైడ్ చూస్తుంది. ఎవరు నువ్వు? నాకు ఒకరి సలహాలు అవసరం లేదు. కంపెనీలో పనిచేసే వాళ్ళకి కూడా లోకువయ్యాచి. రియా అలా మాట్లాడుకు. తన పేరు ఇషాన్, మన ఓల్డ్ బిజినెస్ పార్ట్నర్ కొడుకు. ఇప్పుడు మళ్ళీ తనతో కలిసి బిజినెస్ చేయడానికి అమెరికా నుంచి వచ్చాడు అని చెప్తున్న కామేష్ని చూస్తూ అలాగే ఇషాన్ని కూడా చూస్తుంది. కెన్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.